పొట్లూరు రవికుమార్ వరకు బాగుందన్న. కత్తుల రవి అంటున్నారు మిమ్మల్ని. ఈ కత్తి ఎక్కడి నుంచి వచ్చింది వల్ల? కత్తిపోటు కంటే బలమైంది కర్మపోటు. మీ ఫ్యూచర్ నాకు డాన్ ఫ్యూచర్ కనిపిస్తుంది. డాన్ ఫ్యూచర్ అంటే భర్తలు కాదు, డాన్ ఫ్యూచర్. వంశీ అనే డాన్ కాదు, ఈ వీడియో చూస్తే తెలిసిపోద్ది మీరు. చూపెట్టండి. 20 సంవత్సరాల కాలంలో విజయవాడ అట్టుడికిపోయింది వర్గ పోరు కారణంగా అంటారంట. దీన్ని వర్గ పోరు అనల్లా, రాజకీయ పోరు అనల్లా, కుల పోరు అనల్లా దీన్ని అసలు? 79 నుంచి 90 వరకు జరిగిన గొడవలేమో 2 కుటుంబాల మధ్య జరిగిన గొడవ. నెహ్రూ గారు, రంగా గారు ఇద్దరు డానా? నెహ్రూ గారు కారు 89 హైదరాబాద్లో వెళ్తుంటే రంగారు అయితే అసలు స్టేషన్లో పాలు కొడిచేవాడు. ఆయన నైట్ 10 అని 11 అని ఇంకో 4గురిని తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టాడు. అంటే రాత్రిపూట 1 గంట 2ంటికి ఈయన బయటకు వస్తే అటాక్ చేసి చంపుతాడు. గన్మ్యాన్లను ఎందుకు తీసేశారు? అతనికి ఇటు నుంచి అటు బుల్లెట్ కూడా వెళ్ళిపోయింది. అతన్ని ఎమ్మటే వాళ్ళ దగ్గర AK-47 ఉండి మొత్తం రౌండ్ వేసి నుంచునేవాడు. కమిషనర్ వచ్చిన దేవినేని నెహ్రూ గారి లాగా దేవినేని అవినాష్, వంగవీటి మోహన్ రంగా గారి లాగా వంగవీటి రాధాబాబు ఉండలేరంటారా? అంటే అది రాజకీయం. పై నాయకత్వం ఏం చెప్తుందంటే వీడు వెళ్ళిపోతాడేమోనని చెప్పి వాళ్ళ ఫాదర్ అతను ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడు. ఒక 500-600 కోట్లు ఆస్తి, 700 కోట్లు ఆస్తి ఇచ్చాడు. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుర్తుంచుకోవాల్సిన చారిత్రాత్మకమైన అంశాల్లో విజయవాడలో జరిగిన వర్గ పోరు కూడా ఒకటి. ఈ వర్గ పోరు అనడం కరెక్టా, లేదంటే రాజకీయ పోరా, లేకపోతే కుల పోరా, ఏంటి ఇది, ఎందుకు జరిగింది? ఈ వర్గ పోరు కారణంగా దాదాపు 1970 నుంచి 1990 వరకు జరిగిన ఈ పోరు కారణంగా విజయవాడ రాజకీయాలనే కాకుండా వ్యాపార సామ్రాజ్యంలో కూడా పెను మార్పులు వచ్చాయి. అక్కడికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు కూడా తలెత్తాయి. ప్రస్తుతం 1990 తర్వాత క్రమేపీ అక్కడ వర్గపోరు తగ్గిపోవడము, రాజకీయ చైతన్యం కూడా పెరగడం జరిగింది. అసలు ఈ వర్గపోరు ఎందుకు జరిగింది? 1970 నుంచే ఇది స్టార్ట్ అయిందా, లేదంటే అంతకు ముందు నుంచే విజయవాడలో ఈ వర్గపోరు అనేది ఉందా అని తెలుసుకోవడానికి ఈరోజు విజయవాడకు చెందిన పొట్లూరి రవికుమార్ అలియాస్ కత్తుల రవి గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న పొట్లూరి రవికుమార్ వరకు బాగుందన్న. కత్తుల రవి అనేది అర్థం కాలేదు నాకు. మన ఇటీవల ఎక్కడో విన్నాను కత్తుల రవి అంటే. నాకు మీరు రవిగా మాత్రమే పరిచయం. అయితే తర్వాత తెలుసుకుంటే పొట్లూరి రవికుమార్ అని తెలిసింది. కానీ ఇక్కడేమో కత్తుల రవి అంటున్నారు మిమ్మల్ని. ఈ కత్తి ఎక్కడి నుంచి వచ్చింది వల్ల? ఇది 1986 మీరు 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు పిఈపి గారు NSM స్కూల్ అయినా, మేము నిర్మలా హై స్కూల్. మీ అంటే మీ కజిన్ ఇద్దరు ఒకే ఏజా? ఇద్దరు ఒకే ఏజ్ అండి. మాకంటే అతను సెప్టెంబరు, నేను నవంబర్, అంతే. 2 గ్రూపుల్లో కొట్టుకున్నప్పుడు మనం భయం చొప్పున ఒక వ్యక్తిని పొడిచాం. పాపారావు అని పివిపి గారి ఫ్రెండ్ని. అక్కడి నుంచి జనరల్గా ఒక పెద్ద ఆయన ఏంట్రా పొట్లూరు రోడ్డు కొట్టుకోవడం ఏంటంటే ఆడు పొట్లూరు రోడ్డు కాదు, ఆడు మనోడిని పొడిచాడు, ఆడు కత్తులు రొయ్యాడని ఈ పివిపి గారే పెట్టిన పేరు. ఎందుకు వచ్చింది ఆ వయసులోనే గొడవ? పొడుచుకునేంత వరకు ఎందుకు వచ్చింది గొడవ? స్కూల్ గొడవ అంటే NSM స్కూల్ గొప్ప, నేను నిర్మలా హై స్కూల్ గొప్ప. మీరు నిర్మలా హై స్కూలా? మేము నిర్మలా హై స్కూల్ కూడా. అంటే వాళ్ళు NSM వాళ్ళు మొత్తం ఏంటంటే హై హ్యాండెడ్నెస్గా వాళ్ళు ఒక 20-25 మంది ఉన్నారు. మేము 4-5 ఉన్నాం. భయం చొప్పున జరిగిన ఇష్యూలో అట్లా వచ్చింది ఆ పేరు. పొడవడం ఏంటి మీరు ఆ వయసులో? ఇంకా మీరు మైనర్ కదా, పొడవాలని ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఆ కసి అంతా? అంటే చుట్టూ ఉన్న జనరేషన్ అంటే అక్కడ ASF వాళ్ళు కానీ, SFA వాళ్ళు కానీ, మా సీనియర్స్ దగ్గర ఆయుధాలు ఉండేవి. బెజవాడ అప్పటికి 86 పీక్ స్టేజ్లో ఉంది. భయం చొప్పున సాయంత్రం రేపు గొడవ జరగవచ్చు అని ఒక పెద్ద ఆయన దగ్గర ఆయుధం తీసుకుని అట్టి పెట్టుకున్నాను. ఓకే. అట్లాగే వీళ్ళు టయానికి సాయంత్రం 5-6 టైంలో వచ్చారు వీళ్ళు దాడి చేస్తాయి. అప్పుడు జరిగిన ఇష్యూ అట్లా పేరు అట్లా పడిపోయింది. మీకు పొట్లూరి వరప్రసాద్ గారికి ఉన్న అనుబంధం ఏంటి, ఆ సంబంధం ఏంటి, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటన్నా? మాది కృష్ణా జిల్లా ఎలమర్రు అండి. మాది ఎలమర్రు. నాన్నగారి పేరు పొట్లూరు వెంకటేశ్వరం, అమ్మగారి పేరు పొట్లూరు రామతులసమ్మ. పివిపి గారితో అంటే పొట్లూరు వరప్రసాద్ గారితో మీకు ఎట్లా రిలేషన్? తాతల రిలేషన్ అండి. తాతల రిలేషన్. వాళ్ళేమో గరీబర్ సెటిల్డ్. వీళ్ళ ఫాదర్ పేరు పొట్లూరు రాఘవేంద్రరావు. NSM స్కూల్ బస్సులు, NSM, ఎకిన్సన్, డాన్ బాస్కో బస్సులు ఉండేవి వీళ్ళ ఫాదర్కి, రాఘవేంద్ర గారికి. మీకేముండేటివి? మేమండి మా స్టోన్ క్రస్ట్ అండి.
ఇది స్టోన్ క్రష్. ఎంతమంది సంతానం నానమ్మకు? మేము ముగ్గురు అండి. 84లో మా బ్రదర్ అమెరికా వెళ్ళిపోయాడు. అతను ఓకే. ఏం పేరు? రామకృష్ణ. ఇక అతను అక్కడే అమెరికన్ డిఫెన్స్ అక్కడే సెటిల్ అయిపోయాడు. పొట్లూరి రామకృష్ణ. రెండు నేను. ఉన్నారు ఇప్పుడు? ఉన్నారండి. ఓకే. 2 నేను, 3వ అతను కూడా అమెరికా సెటిల్డ్. మీరు మాత్రమే ఇక్కడ? ఇండియాలో నేను ఒక్కనే ఉంది. మీ అన్నలు ఇద్దరు అమెరికా వెళ్ళిపోయి బాగా సిటీలు. మీ కజిన్ పివిపి గారు ఇక వ్యాపార సామ్రాజ్యంలో మేలు పర్వతం అంటారే ఆ స్థాయికి వెళ్ళిపోయారు ఆయన అక్కడ. కానీ మీరు మాత్రము అటు ఇటు కాకుండా మధ్యలోనే ఉన్నారు కదా విజయవాడలో తిరుక్కుంటా. ఏ కారణం ఏంటి? అంటే మేము చదివిన అతనేమో లైలా కాలేజ్ చేరాడు. అన్ఫార్చునేట్ మేము సిద్ధార్థ కాలేజ్ చేరటం ఇవన్నీ వచ్చినాయి. రాజకీయాలు ఎక్కువ సిద్ధార్థ కాలేజ్. అవునా? ఎస్ఆర్ఆర్ కాలేజ్. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ అండి. కంప్లీట్ చేశారా? చేయలే. ఏ గ్రూప్ డిగ్రీలో? బేకామే. ఎందుకు? అవునా, ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్లే అవునా నాకు. ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్లే కాలేదు. అంత భారంగా ఉండిందా? భారం అంటే రాశాం కానీ అవలా. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి కాలేజ్ నుంచి డిబార్ చేశారు. అంటే మిమ్మల్ని తక్కువ చేస్తున్నా అనుకోద్దండి. మీ కజిన్ పివిపి గారు ఒక వ్యాపార సామ్రాజ్యంలో రారాజుగా ఎదిగిపోయారు. పివిపి మాల్స్, పివిపి సినిమాస్, ఎప్పుడు ఏ దేశంలో ఉంటాడు ఎవరికి తెలియదు అనమాట. పివిపి గారు ఆ స్థాయికి వెళ్ళిపోయారు. మీ సొంత అన్నలు ఇద్దరు కూడా అమెరికాకి వెళ్ళి బాగా సెటిల్ అయిపోయారు. మీరేమో విజయవాడలో స్కూటర్ వేసుకొని తిరుక్కుంటా ఆ నాయకుడి దగ్గర ఈ నాయకుడి దగ్గర అందరికీ తలలో నాలుకలా మెలుగుతూ తిరుగుతుంటారు అనమాట. నేను జాతకం అండి, మన కర్మ. కత్తిపోటు కంటే బలమైంది కర్మపోటు. పూర్వజన్మ కర్మ అంతే అనిపించాల్సింది ఎవడైనా. వాళ్ళు జాతకులు అంటే పూర్వజన్మలో పుణ్యం చేసుకుని ఉంటారు. పొట్లూరు రవికుమార్ ఏం చేస్తుంటాడు? బాధ కత్తులు రాడు సార్. పివిపి మాల్ మొత్తం మెయింటెనెన్స్ ఆయన చూస్తుంటాడు. ఇక ఆట చూస్తే యార్లగడ్డ వెంకటరావుకి దగ్గరగా ఉంటాడు. ఇక ఇటు కూడా అందరితో తిరుగుతుంటాడు అబ్బా అని అంటుంటారు. ఇంకో మాట అంటారు అనమాట, ఆయన విజయవాడ కమెడియన్ అయినా అంటుంటారు. ఎందుకు మళ్ళీ ఇవన్నీ అంటుంటారు మిమ్మల్ని? కమెడియన్ అంటే మనం కామెడీగా మాడతామండి, దాన్ని బట్టి అనాల్సి వచ్చింది. కామెడీ అంటే ఎట్లా? సర్కాస్టిక్గా మాడతాం. ఇవి అంటుంటారట అనిపిస్తారు నాకు. సార్ మీకు ఎంతమంది సంతానము? నాకు 2 పిల్లలు అంటే ఆడపిల్లలు. ఇద్దరు ఆడ పెళ్ళిళ్ళు అయిపోయా? ఒక అమ్మాయి పెళ్ళి అయిపోయింది, ఒక అమ్మాయి అమెరికాలో ఉంది. ఎవరికి పెళ్ళి అయింది? ఇక్కడ ఉండే అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. అమెరికాలో ఉన్న అమ్మాయికి కాలేదు. జీవన చక్రము తిరగడానికి మీకున్న వ్యాపారాలు ఏంటి అసలు? నాకు నెలకి మా ఫాదర్ ఇచ్చిన ఆస్తుల్లో నెలకు ఒక 8 లక్షలు అద్దులు వస్తాయి. అద్దులు వస్తాయి. మీ కష్టార్జితం మీ లేదు. నా కష్టార్జితం ఊరికే తినడము, స్కూటర్లో తిరగడము లేదా కార్లో తిరగడము, రాజకీయ నాయకుల వెనకాల తిరగడం అంతే. అంతే, అంత మించి లేదు. అంత మించి లేదు. ఇంట్లో మా వదిన గారు ఏమనరా మిమ్మల్ని? ఎందుకు రియల్లీ అంటే డబ్బులు అందకపోతే అడుగుతారు, అందేటప్పుడు ఎవరు అడుగుతారు? డబ్బులే కాకుండా పొద్దున్న లేసి ఇంట్లో టిఫిన్ తినేసి మళ్ళా ఊరు తిరిగేసి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి బువ్వ తినేసి మళ్ళా పోయి ఊరు తిరిగి రాత్రి సినిమా పట్టుకుంటే అరసరా? రోజు ఒక 50 మంది 60 మంది జనానికి సేవ చేస్తూనే ఉన్నాం కదా. పోలీస్ స్టేషన్ పనులని, రెవెన్యూ డిపార్ట్మెంట్ అని మన ఫోన్కి భయంతో అయినా పనిచేస్తున్నారు కదా. ఎందుకంత భయం మీరంటే? నేను ఉన్న 20 ఏళ్ళు రాజకీయ పార్టీ అధికార పార్టీ వాళ్ళు అయిపోయి ఉన్నా. నేను అసలు అపోజిషన్లో మేము లేవు ఎప్పుడు. ఎవరు అధికారం ఉంటే వాళ్ళ వైపు ఉంటారు మీరు? అదేం లేదు, అసలు మనం వెళ్ళినపే అధికారం వచ్చింది. మళ్ళీ 2019లో ఎవరి వైపు వెళ్ళారు మీరు? అధికారం వచ్చింది. నేను 14 పివి గారు జనసేన పార్టీ ఫౌండర్స్లో ఆయన ఒకడు. జనసేన పార్టీ ఆ రోజు ఇనాగ్రేషన్ సభలో పివి గారితో పాటు ఉన్నాం. 19 వచ్చేటప్పటికి ఆయన వైసీపీలో జాయిన్ అయ్యాడు. వైసీపీలో పోటీ చేశాడు. 14 to 19 వరకు అధికారంలోనే ఉంది కదా జనసేన పార్టీ. 14 నుంచి 19 జనసేన పార్టీ అధికారంలో ఏం లేదే. తెలుగుదేశం పార్టీ కూటమే కదా. బయట నుంచి ఇచ్చారు, మధ్యలో విడిపోయారు కదా. మధ్యలో తెలుగుదేశం పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. తనను అంతమొందించాలని రెక్కి నిర్వహించారన్నారు. లోకేష్ బాబుని తిట్టారు, చంద్రబాబుని తిట్టారు కదా ఆయన. అవును, ఆ 2 years మేము సైలెంట్ గానే ఉన్నాం. తర్వాత పివి గారు వైసీపీలో చేరటం, వైసీపీ నుంచి 5 ఏళ్ళు పవర్లోనే ఉన్నాం. ఇట్లా పివిపి గారు ఎలక్షన్ తర్వాత వైసీపీకి సంబంధం లేని వ్యక్తిగా వెళ్ళిపోయారు కదా పక్కకి. వెళ్ళిపోయిన మా మీద ముద్ర ఉండదు కండి. వైసీపీ ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థి వాళ్ళ తమ్ముళ్ళు అంటే ఏ డిపార్ట్మెంట్లో అయినా మాకు పనులైనవి. బిఫోర్ 14 నుంచి 10 ఏళ్ళు రాజగోపాల్ మనుషులు మేము. అంతకుముందు ఉపేంద్ర గారి మనుషులు, అంతకుముందు నెహ్రూ గారి మనుషులు. ఎప్పుడు పవర్లోనే ఉన్నాం కదా. ఉపేంద్ర గారు సీనియరా, నెహ్రూ గారు సీనియరా రాజకీయాల్లో? ఇద్దరు ఒకేసారి వచ్చారు. 83 ఏజ్గా వచ్చి ఉపేంద్ర గారు పెద్ద ఆయన. నెహ్రూ గారికి అంతా 54. ఉపేంద్ర గారికి నెహ్రూ గారి ఫాదర్ ఏజ్ ఉంటుంది ఉపేంద్ర గారికి. అదే పెద్ద మనిషి కదా ఆయన. పెద్ద మనిషి. ఆయన 98లో జేరమేష్ గారు ఎలక్షన్ అప్పుడు పోటీ చేశాడు కదా ఉపేంద్ర గారు. అప్పుడు వాళ్ళ నెహ్రూ గారి బ్రదరు నందిగామ నియోజకవర్గంలో ఆయన మాఫియా టైప్ డాన్ కింద ఎదిగి ఉన్నాడు, దేవినేని రమణ. ఆయన్ని తట్టుకుంటాకి నందిగామ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు 10 మందిని మమ్మల్ని అటాచ్ చేశాడు. ఎవరు? నెహ్రూ గారే అటాచ్ చేశాడు మమ్మల్ని ఉపేంద్ర గారికి. ఏం చేశారు మీరు ఆయన ఉండి? ఏంటంటే బూత్ రికింగ్లు జరిగినప్పుడు ఆపుతూ ఉండేవాళ్ళం. ఆయన క్యాంపెయిన్ చేసినప్పుడు దాడులు చేయకుండా చూసేవాళ్ళం. తర్వాత రాజగోపాల్ గారితో ఎలా ఉండేది మీకు రిలేషన్? రాజగోపాల్ గారితో రాజగోపాల్ గారు నాకు ఎవరన్నా పని చేశారు అంటే, నాకు ల్యాండ్ సీలింగ్ భూమి ఒకటి ఉంది. 2004 రాజశేఖర రెడ్డి ఎక్కగానే 161 జీవో ఇష్యూ చేశాడు ఆయన. ఆ సీలింగ్ భూమి మొత్తం
క్లియర్ అవుతాక అంటే దాదాపు మధురవాడలో ఇప్పుడు ఎకరం అది వైజాగ్ మధురవాడ అక్కడ రాజగోపాల్ గారి పుణ్యమే అది క్లియర్ అయింది. ఇప్పుడు ఉందా అమ్మేశారా? ఉందండి. ఉంది. అయితే కోటీశ్వరుడే మీరు. అది కోటీశ్వరుడు అంటే ఇప్పుడున్న జనాలు అంత పెద్ద కోటీశ్వరుడు కాదు. ఏం కష్టపడకపోయినా కోటీశ్వరుడు. అది రాజగోపాల్ గారు మనకు క్లియర్ చేసి పెట్టాడు. దేవినేని నెహ్రూ గారు ఏం చేశారు? నెహ్రూ గారు అంటేనే బలం అండి. రంగారు నెహ్రూ గారి మనుషులు అంటేనే బెజవాడలో బలం. మరి ఇంత బలం ఉంది కదా, ఇంత మందితో మీరున్నారు, అందరు నాయకుల దగ్గర ఉంటారు, అధికారం ఉన్న ప్రతిసారి వాళ్ళ వైపే ఉంటున్నారు కదా, మీరు ఇంత బలం ఉంది. మరి 2019 ఎన్నికల తర్వాత ఉంటాం, మీపై అటాక్ చేశారు కదా, వెహికల్ తో గుద్దించడానికి ఏదో ప్రయత్నించి అటాక్ చేశారు కదా, మీకు ఏం జరిగిందంటారు? వెంకటరావు ఇంటికి వెళ్తుంటే ఎదురు మేమేమో బుల్లెట్ మీద ఉన్నాం, ఎదురు కారుతో వచ్చి వెంకటరావు గారి ఇంటికి కారుతో వచ్చి గుద్దారు. ఎవరు? మా సస్పెక్షన్ గన్నవరం మాజీ శాసనసభ్యుడని. ఆయనకేం అవసరము? అప్పటికి మేమేంటంటే ఆయన మీద ₹1 కోటి పందెం ఒకటి వేసాం. ఏమని? ఈసారి ఎలక్షన్ లో వంశీ అనేవాడు గెలవడు, ₹1 కోటి పందెం కాస్తామని. 24 ఎన్నికల్లో. ఎందుకు గెలవడు అనుకున్నారు? అంటే అతని లాంగ్వేజ్, బాడీ స్లాంగ్ అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ఆయన భార్యనే అడ్డగోలుగా మాట్లాడు అతను. భాష సరిగ్గా లేనప్పుడు జనంలో రివల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓడిపోతాడని మేము ముందే ₹1 వచ్చిందా మీకు? వచ్చిందండి. ఎవరితో పందెం కాశారు? నొన్న రెడ్లును పాతపాడు రెడ్లు కాశారు. ట్యాక్స్ కట్టారు గవర్నమెంట్కి? ఎందుకు బ్లాక్ లోనే కట్టాం, బ్లాక్ లోనే తీసుకున్నాం. అంతా బ్లాకే, నో ట్యాక్స్. బ్లాక్ లో కట్టారు, బ్లాక్ లో తీసుకున్నారు. మీ షేర్ ఎంత దాంట్లో? ₹1 మందే. ₹1 మీదే. ఎక్కడి నుంచి వచ్చాయి ₹1 మీకు? నాకు అసలు నేను సంవత్సరానికి ₹1 ఎస్ఎస్సి వేస్తాకండి, ఇన్కమ్ ట్యాక్స్ ఎస్సీ రెంట్లే. నెలకు 8 లక్షలు 9 లక్షలు డబ్బులు వస్తే అవన్నీ మీ తిరుగులకు సరిపోతాయి నాకు చెప్పి తెలిసి. అదండి ₹1 ఎస్ఎస్సి బ్లాక్ అమౌంట్ ఉంటుంది కదా. బ్లాక్ అమౌంట్ కూడా ఉంది మీతో? ఎందుకు ఉండదండి? ఒక బ్లాక్ ఉంది. అయితే ఎప్పుడు వైట్ చేస్తారు దాన్ని? అయిపోయింది, ఇప్పుడు వైట్ చేశారు కానీ బ్లాక్ అంతా వైట్ అయిపోతుంది అనమాట. అంటే మొత్తం మీద అయితే మీరు ఏం చేయరు, ఎవరు అధికారంలో ఉంటే అయితే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతారు అనే విధంగా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేసంటారు మీరు, అంతేనా? నేను లీడర్కి ఎంత ఉపయోగపడతానో నేనేం అమ్మను కానీ, నేను లీడర్కి ఎంత ఉపయోగపడతానో అంతే ఉపయోగించుకుంటాను ఈ లీడర్ని కూడా. మీరు అన్నారు కదా పోలీస్ స్టేషన్ లో పంచాయతీలు అంట, అవి సమస్యలు. అవునండి, అది చిన్నాళ్ళకే కదా. ఇప్పుడు మధ్యతరగతుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, వాడికి న్యాయం జరగదు. బిలో ప్రావర్టీ వాడికి ఏ పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగదు, ఏ పోలీసుడు న్యాయం చేయడు. ఎందుకు? డబ్బులు ఇవ్వలేడు కదా ఇడు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీరు డబ్బులు ఇవ్వలేరు, ఈయనప్పుడే కదా పోలీస్ స్టేషన్ డబ్బులు. మేము ఈయనండి, పోలీసు వాళ్ళు డబ్బులు ఇవ్వం, పొలిటికల్ పవర్ ఉపయోగించి తొక్కిపెట్టి ఉంచుతాం. ఇప్పుడు మీ పవర్ ఉందా? కూటమి అధికారంలో ఉంది కదా, మీ పవర్ ఏమైనా విజయవాడలో ఉందా? ఎట్టి పరిస్థితిలో ఉందండి. ఇప్పుడు మీరు కూటమిలో ఉన్నారా, వైసీపీలో ఉన్నారా? నేను యార్లగడ్డ వెంకటరావు పివి గారు చెబితే యార్లగడ్డ వెంకటరావు ఎలక్షన్ చేశారు. ఓకే, వెంకటరావు ఎలక్షన్ మొత్తం మనమే నడిపాం. అటువంటిప్పుడు ఆటోమేటిక్గా పవర్ ఎందుకు ఉండదు? ఎందుకంటే ప్రతి పోలీస్ స్టేషన్లో ఎలక్షన్ ముందు ఎవ్వరు ఊరికే పనిచేయరండి. ఎలక్షన్ ముందు ప్రతి పోలీస్ స్టేషన్కి 10 లక్షలు ఇవ్వాలి. అయ్యి నేను ఇచ్చినోడే కదా, వెంకటరావు డబ్బు అయినా నేనే ఇచ్చినోడే కదా. ఎలక్షన్స్ ముందు పోలీస్ స్టేషన్లకు డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమి? కేసులు పెడతారు, లేదా రౌడీ షీటర్లను పిలిపిస్తుంటారు, కార్యకర్తలను అరెస్ట్ చేస్తారు, డబ్బులు పంచేటప్పుడు పంచనీరు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన విధి కదా కాకీలది. వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వాలా? తాళం వేసేది వాళ్ళే, తీసేది వాళ్ళే. అన్ని పార్టీలో ఎవరైనా మీకు ఆఫ్ ది రికార్డు చెప్పపోవచ్చు కానీ ఏ పార్టీ వాడైనా పోలీస్ స్టేషన్కి ఎలక్షన్ ముందు డబ్బు ఇవ్వాల్సింది. ఎందుకు ఇవ్వాలి అంటున్నా? అంటే ఫేవర్ చేస్తాడు, మన జోలికి రాకుండా ఉంటాయి. మళ్ళా ఎలక్షన్ తర్వాత అదే పోలీసు వీళ్ళ దగ్గరికి రావాలి కదా, గెలిచినోడికే డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు. ప్లేస్ కోసం రావాలి కదా వాళ్ళు, ప్లేస్మెంట్ అప్పుడు సంగతి. మళ్ళీ వాళ్ళు తిరిగి వీళ్ళకి ఇస్తారు, తిరిగి ఇవ్వాల్సిందే. ఎలక్షన్స్ కు ముందు రాజకీయ నాయకులు పోలీసులకు డబ్బులు ఇస్తారు, ఎలక్షన్ తర్వాత పోలీసు రాజకీయ నాయకులకు డబ్బులు ఇచ్చి పోస్ట్ తెచ్చుకుంటాడు. సరిపోయింది. గివ్ అండ్ టేక్. అంటే మనసులో పెట్టుకోరా వీళ్ళు, అరే నాతో డబ్బులు తీసుకున్నావు కదా ఆ రోజు నువ్వు. పెట్టుకుంటారు. పెట్టుకున్నప్పుడు ఎమ్మెల్యేలు ఏం చేస్తారంటే, నాకు తెలిసేదే వెంకటరావు అని ఆయన ఎవరి దగ్గర పోలీసు వాళ్ళ దగ్గర కానీ పోస్టింగ్ లో కానీ దేంట్లోనూ ఒక ₹10 బిల్లు ఆయన తీసుకోలేదు. నేను వినాలేత మిగతా ఎమ్మెల్యేలు కొంతమంది ఏంటంటే ఆ డబ్బులు తీసుకున్నాడు అనుకోండి 10 లక్షలు ఎలక్షన్ అప్పుడు ఆ స్టేషన్ పరిధి అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి దాదాపు 7 పోలీస్ స్టేషన్లు ఉంటాయి. తీసుకున్నారు అనుకో, వాడాడు పోస్టింగ్ ఈయన దగ్గరికి వచ్చాడు అనుకో, 10కి 50 వసూలు చేస్తాడు దగ్గర. ఓకే, లేదా 50 ఇచ్చేవాడిని తెచ్చి పెట్టుకుంటాడు. అంతేనా? అంతే. ఏ గవర్నమెంట్ అయినా ఒకటేనండి, ఇక్కడ పైన హెడ్లే మారుతారు. మారినప్పుడల్లా ఒక 10 లక్షలు అయ్యే పని 15 లక్షలు అవుతూ ఉంటుంది. పైన పోలీస్ బాసులు చెప్పి పని చేయించుకోవచ్చు కదా, వాళ్ళు కింద స్థాయిలో చేయరంటారా? పోలీస్ బాసులు కూడా రోజు 175 మంది ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే ఆయన ఎంతమంది చెప్తాడు? 175 ఎమ్మెల్యేలు ఫోన్ చేసి ఇది మా పర్సనల్ అంటే ఆ లా అండ్ ఆర్డరే చూడలేరు ఇక్కడ. ఇప్పటికీ ఆ పరిస్థితి ఉంది. ఎలక్షన్ ఎక్కడైనా ఉంది. 10 లక్షలైనా ఇంకా ఎక్కువ ఏమన్నా? 10 లక్షలు మేము ఇచ్చింది 10 లక్షలు ప్రతి పోలీస్ స్టేషన్కి. మళ్ళీ పోలీస్ స్టేషన్ మళ్ళీ డిఎస్పీ కార్యాలయాలు ఉంటాయి కదా, డిఎస్పీ కార్యాలయానికి ఇచ్చాం. ఎంత వల్ల? 10 లక్షలు ఇచ్చాం. అంటే సర్కిల్ కి 10,
టౌన్ పోలీస్ స్టేషన్కి 10, డిఎస్పీ కార్యాలయానికి 10. పోలీస్ స్టేషన్కి 10 అండి. ఎంతమంది ఎస్ఐలు ఉన్నా సిఐలు ఉన్నా ఒక సిఏ ఉంటాడు, 4 ఎస్ఐలు ఉంటారు. అది సర్కిల్. సిఐ స్టేషన్, గన్నవరం స్టేషను, అట్లాగే జంక్షన్ స్టేషను, ఇట్లా స్టేషన్ల పరిధిలో ప్రతి పోలీస్ స్టేషన్కి డబ్బు పంపించాడు. నా ద్వారానే పంపించాడు, నేనే ఇచ్చాడు. అంత బ్లాక్. అసలు దాంట్లో మినహాయింపు ఏమీ లేదు. యార్లగడ్డ వెంకటరావు గారు కూడా ఇచ్చారు. వెంకటరావు నా ద్వారానే పంపించాడు. వెంకటరావు 100 కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టాడు, 100 కోట్లు నా ద్వారానే పంపించాడు. 2024 ఎలక్షన్స్ లో 100 కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన. 100 కోట్లు 2019లో 95 కోట్లు. ఎక్కడి నుంచి వచ్చాను అన్ని డబ్బులు ఆయనకు? అంటే ఎన్ఆర్ఐ తెచ్చుకున్నాడు, అతని కంపెనీ ఉంది, తెప్పించుకున్నాడు. వల్లభనేని వంశీ ఎంత ఖర్చు పెట్టాడు? అతనికి 100 అవుతుంది. మళ్ళీ అతనికి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అతనే వ్యాపారస్తుడే కదా. ఏం వ్యాపారాలు చేస్తాడు ఆయన? ఏందో అతను పోయిన గవర్నమెంట్లో అంత 14 నుంచి వ్యాపారస్తుడే అతను. 14లో దేవినేని ఉమా గారి మంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మలింగం చెరువు కొట్టేశాడు ఆయన. అవునా? ఎక్కడ మట్టి బ్రహ్మలింగం చెరువు? గన్నవరం. చెరువు కొట్టేయడం ఏంటి? అది చెరువు కదా, చెరువు కూడా కొట్టేస్తారా? చెరువు కొట్టేయటం అంటే మట్టి లాగేయటం. అది చెప్పండి. చెరువు కొట్టేసారంటే నాకు అర్థం కాలే. అదేం జోబులో పర్సా కొట్టేసేకే మట్టి అమ్మేశారు. మట్టి అమ్మేస్తారు. అది ఎవరు వచ్చినా చేస్తారు కదా, అది ఏ నాయకుడు వచ్చినా అదే చేస్తారు కదా. చేయలేదు కదా ఇప్పుడు 2 years అయింది. ఎక్కడ ఎందుకు చేయలేదు మరి? అంటే మట్టి అమ్మితే ఒక మట్టి అమ్మితేనే 5 ఏళ్లలో 100 కోట్లు వచ్చి ఉంటుంది వాళ్ళకి. వల్లభనేని వంశీకి 14 to 19 మరి అది తెలుగుదేశం ప్రభుత్వమే. అప్పుడు దేవినేని ఉమా గారు ఇరిగేషన్ మినిస్టర్. ఈయన వాట ఎంత మళ్ళీ దాంట్లో? దేవినేని ఉమా గారు వాళ్ళు వీళ్ళేం ఎత్తారు, వీళ్ళు డాన్స్ అయితే. ఎవరు డాన్స్? వంశీ అనేవాడు డాన్ అయితే ఉమా గారిని వాయిస్ ఎక్కడ రేస్ చేయిస్తాడు? వంశీ డానా? డానే మూతుకు కనిపిస్తాడైనా పైకి. ఇప్పుడు ఉన్నవాళ్ళు కృష్ణా జిల్లాలో డాన్ అతనే. అయితే చంద్రబాబు గారికి ఆయన డాక్టర్ చదివాడు, ఆయన డెంటల్ డాక్టర్ ఏదో. ఆయన డెంటల్ కాదండి, పశువుల డాక్టర్. అదే వెటర్నరీ ఏదో చేశాడు ఆయన. మూగజీవుల ప్రాణాలను కాపాడే వ్యక్తి అయినా అలాంటి వ్యక్తి డాన్ గా ఉంటాడా? డానే అతను. మిమ్మల్ని చూస్తే డాన్ గా కనిపిస్తారు నాకు. మీరు మీ ఆకారము, మీ గుండు అది చూస్తే మీరు డాన్ గా కనిపిస్తారు. వంశీ స్మార్ట్ గా ఉంటారు. స్మార్ట్నెస్ అంటే అది ఫీచర్స్ ని బట్టి ఉంటుంది. మీ ఫీచర్ నాకు డాన్ ఫీచర్ కనిపిస్తుంది. డాన్ ఫీచర్ అంటే బట్టలు కాబట్టి డాన్ ఫీచర్ వంశీ మీద మీరు రాళ్ళేస్తున్నారేమో అనిపిస్తుంది. నేనే వేయట్లేదండి. మరి డాన్ ఎలా అంటారు? ఎవరిని చంపాడు ఆయన? ఎక్కడ గొడవలు చేశాడు? అన్న వీడియో చూపిస్తాను నేను వంశీది. చూపెట్టండి. వెంకటరావుకి సన్మానం చేస్తానని అన్న మాటలు మీరు చూపెట్టండి. వంశీ అనే డాన్ కాదు, ఈ వీడియో చూస్తే తెలిసిపోద్ది మీరు. ఇంతకుముందు దేవినేని నెహ్రూ గారు ఉండేవాడు. ఎవరితోనో మాట్లాడాలని పిలిస్తే ఆయన దొడ్లోకి పిలిచి మాట్లాడుకునేవాడు, వాళ్ళకి సన్మానం చేసేవాడు. పట్టాలరావు గారు ఉండేవాళ్ళు. ఎవరితోనో మాట్లాడాలని ఉంటే ఆయనే స్వయంగా వెళ్ళేవాళ్ళు. అలాగే నేను కూడా ఏంటంటే అందుకని ఒకసారి వెళ్ళి మాట్లాడతాను. నేను మామూలుగా సన్మానం చేస్తాను. వెంకటరావు అన్న ఉడతూపులు అది ఇది అన్నాడు. అది ఉడతూపా లేకపోతే వేరే ఊపా తెలుస్తుంది కదా. శాలువా దండ రెడీగా ఉన్నాయి, ఖచ్చితంగా సన్మానం చేస్తా. సరే, అర్థమైంది. ఆయన ఏమంటాడు? చాలా పద్ధతిగా షాల్వా, దుశ్శాల్వా ప్లస్ పూలదండతో వెళ్ళి సన్మానం చేస్తానంటున్నాడు. పూలదండ అంటే ఏంటండి? పూలదండ హారం అండి, హారం. ఇంటికి పిలిచి సన్మానం చేయడం అంటే అర్థం ఏంటి? ఆయనకు అభిమానం ఉంటే ఆయనే ఇంటికి పిలిపించుకొని సన్మానం చేస్తారు. సన్మానం చేస్తారు. ఆయనకు పోయే టైం లేక, ఆయన అక్కడికి వెళ్ళే టైం లేక సన్మానం చేస్తారు. రాదు, ఇంటికాడ పట్టాలరావు గారు అభిమానంతో వెళ్తారు. నేనే వెళ్తాను. ఉడతూపులకి భయపడదు అని చెప్పి వెంకటరావు అన్నాడని చెప్పాడు కదా. మీకు అర్థమైందా? అతను సర్కాస్టిక్ గా చెప్తున్నా. అది ఉడతూపో ఏ ఊపో చూపిస్తానన్నాడు కదా, అది కూడా విన్నారుగా. దాన్ని బట్టి డాన్ అంటారు మీరు. అదొకటి డాన్ కాపాడటం ఏముందండి? ఒక ప్రత్యర్థికి మళ్ళీ ఫోన్ చేసి వెంకటరావు అని అంటే చుట్టూ 10 మంది ఉండగా కూర్చుని వెంకటరావు పరిచయం లేని వెంకటరావుకి ఫోన్ చేసి, వెంకటరావు ఎప్పుడు వేస్తున్నా నామినేషను, నేను రేపు వేస్తున్నా నామినేషను, ఆ స్టైల్ అంటే 10 మందితో ఈ థింగ్స్. అది ఎవరు చేస్తారు? డాన్ పనులు. డాన్ గా థింక్ చేసేవాళ్ళు, డాన్ అనుకునేవాళ్ళు చేస్తారు ఆ పనులు. ఫ్రెండ్లీగా మాట్లాడిండొచ్చు కదా, ఫ్రెండ్ గా మాట్లాడి. ఫ్రెండ్షిప్ ఏది అంటే చుట్టూ జనం ఎందుకు 10 మంది? నాయకుడు అంటే చుట్టూ 10 మంది ఉంటారు కదా. అప్పుడు వెంకటరావుకి అప్పుడు ఎందుకు ఫోన్ చేయటం? ఫ్రెండ్షిప్ లో ఫోన్ చేయొచ్చు కదా. అంటే నేను వెంకటరావు ఫ్రెండే, మేమిద్దరం ఒకటే అనన్నా దొంగ రాజకీయం అన్నా చేయాలి. లేదా నేను ఫోన్ చేస్తే ఆడు భయపడుతున్నాడు చూసావా అని బిల్డప్ ఇస్తా కన్నా. అట్లాంటప్పుడు అది డాన్ లక్షణాలే కదా. అయితే మీరు అట్లా చేసి వల్లభనేని వంశీ ఒక వెటర్నీ పశువుల డాక్టర్ని డాన్ చేసేసారు మీరు. డానే అతను. మరి యార్లగడ్డ వెంకటరావు గారు హీరోనా? హీరోనే. ఎట్లా హీరో? 2019లో ఆయన ఓడిపోయిన తర్వాత కూడా 5 ఏళ్ళు నియోజకవర్గం కేడర్ చెక్కు చెదరకుండా అట్టాగే అతను స్టాండ్ చేయటం, హోల్డ్ చేయటం కష్టం. జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు వంశీని కానీ వెంకటరావు కానీ ఇద్దరిని ఒక డయాస్ మీద తీసుకొచ్చి చేతులు పట్టుకు లాగి ప్రయత్నం చేశాడు. అతను డైరెక్ట్ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పాడు, ఎవరో ఇద్దరు హ్యాపీగా ఉండరు, మీరు హ్యాపీగా ఉన్నారుగా ఉండండి, నేను అతనితో అయితే కలవనని చెప్పి. ఎవరు? యార్లగడ్డ గారు. ఏ సంఘటనలో మీరు డాక్టర్ దుట్టా రామచంద్ర వాళ్ళంతా కూడా యార్లగడ్డ వెంకటరావుని ఎవరు బంధించిట్టే విడిపించడానికి కాదు, ఎక్కడో గొడవ జరిగితే పోయారు మీరు అందరు కూడా? ఆత్కూరు పోలీస్ స్టేషన్ లో ఓ సర్పంచ్ని కొడితే కంప్లైంట్ పెడతాకి వెళ్తే నిర్బంధించారు. ఎవరిని? ఆ సర్పంచ్ నిర్బంధిస్తే వెంకటరావు వెళ్ళాడు. వెంకటరావుని కూడా
రౌండ్ వేస్తారు. అంటే ఈయన మామూలుగా ఒకే కారులో ఒక మనిషిని ఎక్కించుకుని వెళ్ళాడు. ఇక మేము దొట్ట రామచంద్రరావు అందరం విజయవాడ నుంచి మేము అందరం వెళ్ళాము. మిమ్మల్ని రౌండ్ వేయలేదా? రౌండ్ అయితే అంటే మేము వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్తాం ఏంటంటే ఎట్లా మేము ఆయుధాలతోనే వెళ్తాం. ఏమేమి ఆయుధాలతో వెళ్ళారు? ఆయుధాలు అంటే ఆయుధాలు జనాల దగ్గర ఉండే ఆయుధాలే. నాటు బాంబులు ఏమైనా తీసిపోయారా? నాటు బాంబులు అసలు బెజవాడ సంస్కృతి నాటు బాంబులు లేదు కదా, లేదా? అది రాయలసీమ సంస్కృతి. మరి మీ సంస్కృతి? ఆయుధాలు కర్రలు బరిసులు ఇవి ఉంటాయి. ఓకే, కర్రలు బర్సలు అన్నీ ఎవరిని చంపుకుండా కర్రలతో లేదా బర్సలతో చంపుకుంటారు. అయితే టోటల్గా అయితే గొడవలు అయితే జరుగుతూనే ఉంటాయి బెజవాడ. ఇప్పుడు అయితే గన్నవరం కాన్స్టిట్యున్సీ జరిగినాయండి. ఓకే, ఇప్పుడు అది కూడా లేదు. అతను కూడా గవర్నమెంట్స్ ఎప్పుడైతే యాక్టివ్గా పనిచేసినాయి అనుకో ఈ గోల ఉండదు. అతను 2014-19 అధికారంలోనే ఉన్నాడు. 19 నుంచి 24 కూడా ఆయన అధికారంలో ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు రౌడీని చేశాడు, మా డాన్ కింద ఫీల్ అయ్యాడు. అధికారం లేనప్పుడు కూడా చలాయించుకుంటే మేము అతను డానేరా నెహ్రూ గారి లాగా లేకపోతే రంగారావు లాగా అని చెప్తాం. ఇప్పుడు నెహ్రూ గారు రంగా గారు ఇద్దరు డాన్లే వర్గ నాయకుల డాన్లా? వర్గం అంటే వాళ్ళ కాపులకేమి నాయకత్వం, కాపులు ఆయన ఓన్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. అది 2 కుటుంబాలు గొడవ అసలు. అది వర్గము అంటే మనం కాపులని ఎందుకు అనుకోవాలి? కాపులు అంటే ఎక్కువ కాపులు కాబట్టి ఆయన ఓన్ చేసుకుంది ఎక్కువ కాపులు. అసలు రంగారికి ఇదివరకు ఫాలోవర్స్ ఎస్సీలను ముస్లిమ్సే, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎస్సీసీ అతను ఫాలోవర్స్. నెహ్రూ గారికి రజకులు గౌడ కమ్యూనిటీ ఉండేది. తర్వాత నెహ్రూ గారి క్యాస్ట్ నెహ్రూ గారి ఎమ్మటి నుంచి ఉంది, రంగారి క్యాస్ట్ రంగారి ఎమ్మటి నుంచి ఉంది. మీ వర్గం ఎటు వైపు నిలిపించింది? మేము ఏఎస్ఎఫ్ కాటరగడ్డ వెంకటనారాయణ గారి వర్గంలో ఉండేవాళ్ళం. రంగారు చచ్చిపోయిన తర్వాత సిపిఐ ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అలయన్స్లో ఉంది కాబట్టి నెహ్రూ గారు మాకు దగ్గర 89 నుంచి. ఈ వర్గపూర్వ పక్కన పెట్టేసి ఒక్కసారి రాజకీయాల్లోకి వద్దాము. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో పోటీ చేయకపోయినా బయట నుంచే టీడీపీకి విజయ్కి మద్దతు ఇచ్చాడు, బయటే ఉన్నాడు. మరి పీవీపీ గారు జనసేనలోనే ఉన్నారు కదా అప్పుడు. ఉన్నారు. మరి ఎందుకు పీవీపీ గారు పోటీ చేయలేకపోయారు అప్పుడు? పీవీపీ గారు విజయవాడ పార్లమెంట్ సీట్ పవన్ కళ్యాణ్ గారు అడిగారు చంద్రబాబు గారిని, హాఫ్ అండ్ టైమ్స్ అడిగాడు ఆయన, కుదరలా. తర్వాత ఇద్దాం అనుకున్న తర్వాత కేశినేని నాని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఒక ఎంట్రీని డబ్బా పట్టుకుని నేను తాగి చచ్చిపోతానంటే ఇక అప్పుడు దాకా పార్టీలో పనిచేసాడు, పార్టీ అలరవుతుందేమని బీఫారం పొద్దున్నే ఆయనకి ఇచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కూర్చో వెళ్ళాడు, ఆడంతా ఇష్యూ చేస్తుందని ఎవరు చెప్పారు చంద్రబాబు గారికి? చంద్రబాబు గారికి ఫోన్, ఆయన ఇటు కోకట్పల్లి క్యాంపెయిన్కి వచ్చాడు, అప్పుడే ఎలక్షన్ క్యాంపెయిన్ బిగిన్ చేస్తాయి వచ్చాడు, ఫోన్ చేసి చెప్పారు ఓకే ఈయన పెద్ద డిస్టర్బెన్స్ చేస్తున్నాడని. అంతకుముందు నాని గారు చిరంజీవి పార్టీని, ప్రజారాజ్యం పార్టీని ఎలా డిస్టర్బెన్స్ చేశాడో చూశారు కదా, అందుకని చెప్పి చంద్రబాబు గారికి కంగారు పడి ఆయనకి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. నానికి పీవీపీ గారికి అప్పుడు ఇలా 2014లో పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పట్టుబట్టాడు. పట్టిన తర్వాత మ్యాండేట్ ఇస్తామని చెప్పారు. పీవీ గారికి కూడా మీరు పొద్దున్నే 5:30కు వచ్చి మ్యాండేట్ తీసుకెళ్ళండి అని చెప్పారు. నైట్ ఇదంతా జరిగిపోయింది. జనసేన పార్టీ ఆవిర్భావం రోజున మొత్తం కూడా ఖర్చంతా కూడా పీవీపీ గారే భరించారు. పవన్ కళ్యాణ్ చాలా దగ్గరగా ఉన్నారు. ప్రతి విషయంలో కూడా సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు ఆర్థికంగా కూడా చాలా మద్దతుగా నిలబడ్డారు కదా. మరి అలాంటి పవన్ కళ్యాణ్కి పీవీపీ గారికి ఏమైనా గ్యాప్ వచ్చిందా? మళ్ళీ గ్యాప్ ఏం లేదండి. ఈయన స్లోగా గ్రాడ్యువల్గా తప్పుకున్నాడు. ఆయన తప్పుకోవటం, ఈయన మళ్ళీ 18 ఎలక్షన్ వచ్చేటప్పటికి వైసీపీ వైపు ట్రావెల్ అవడం, గ్యాప్ అయితే ఏం లేదు. ఎదురు పడితే వాళ్ళిద్దరు బాగానే మాడుకుంటారు. పీవీపీ గారు అలాగే కంటిన్యూ అయ్యి ఉండింటే 4 ఏపీ నుంచి వెళ్తున్న 4 రాజ్యసభల్లో జనసేన నుంచి లింగంనేని రమేష్ గారికి ఇచ్చారు కదా, ఆ స్థానం పీవీపీ గారికి వచ్చింది కదా? గ్యారంటీ వచ్చేదండి. పీవీపీ గారికి ఆ స్థానం ఉండేది. మరి అది కోల్పోయారు అనుకోవచ్చా? కోల్పోయాడు. దాంట్లో సమస్య లేదు, కోల్పోయాడు. సామాజిక వర్గ పరంగా తీసుకున్నా కూడా పీవీపీ గారు ఎందుకు అటువైపు వెళ్ళారంటారు వైసీపీ వైపు 2019లో? అంటే పీవీపీ గారికి రాజశేఖర రెడ్డి గారికి దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఈయన సాక్షిలో 170 కోట్లు 2007-8లో పెట్టాడు పెట్టుబడులు. ఈయనేమో వాళ్ళ వల్ల లబ్ధి పొందింది ఏం లేదు. 2009లో రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయాడు. తిరిగి రూపాయి డబ్బు ఇవ్వడం కూడా లేదు. బావా అనేకునే స్వతంత్రం ఉంది ఇద్దరికి. ఎవరికి? పీవీ గారికి, జగన్మోహన్ రెడ్డికి. బావా అనుకుంటారా? ఆ స్వతంత్రం ఉంది వాళ్ళిద్దరికి. దాని మీద విజయసాయి రెడ్డి అసలు ఫస్ట్ పీవీపీ గారికి స్టార్ట్ ఆడిటర్. 2003 విజయసాయి రెడ్డి ఫస్ట్ పీవీపీ ఆడిటర్, స్టార్ట్ ఆడిటర్ ఆయన. విజయసాయి రెడ్డి గారు ఆయన ఆడిటర్. ఆ పరిచయం మీద వాళ్ళు అడగడం జరిగింది. మళ్ళీ ఈయన పోటీ చేస్తానంటం జరిగింది. ఆ పరిచయం 2019 విజయసాయి రెడ్డి గారు అడిగారు పీవీపీ గారిని ఎంపీగా నిలబెడతామని. ఎంపీగా నిలబడమని. దానివల్ల ఈయన పోటీ చేస్తానని చెప్పాడు, జరిగింది, పోటీ చేశాడు. మళ్ళీ ఎందుకు దూరం అయిపోయాడు జగన్కి? 2019-20 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత పీవీపీ గారు మైండ్ సెట్ ఏంటంటే యువర్స్ మోస్ట్ ఒబీడియంట్లీ, యువర్స్ ఎక్సలెన్సీ, ఆ టైప్ నేచర్ పీవీపీ గారికి నచ్చదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ నేచర్ కనపడిందని చెప్పి తప్పుకున్నాడు. పీవీపీ గారికి కేసీఆర్ నాని గారికి ఎందుకు ఎప్పుడు గొడవ, పాము ముంగిసలాగా ఎప్పుడు కొట్టుకుంటాంటే? అంటే అతను గబుక్కుని కేశినేని నాని గారు 2014 ఎలక్షన్లో ఆయన టికెట్ పోయిద్దేమోనని బాధతో ముందే తొందరపడి పీవీపీ ఒక స్మగ్లర్ ఇట్లాంటి మాటలన్నీ ముందే ప్రెస్కి వచ్చి తిడతం జరిగింది. దాని గురించి పీవీపీ గారికి స్మగ్లింగ్ ఏంటి, ఆయన స్మగ్లరా లేనిపోయినాయి అంటే చదువుకున్నాడో తెలుసు పీవీపీ ఇదని.
అట్టడుగు స్థానంలో ఏమనుకుంటారు, పీవీపీ అనేవాడు స్మగ్లర్ రా అనుకుంటారు కదా. ఇట్లాంటి లేనిది ఆపాజిట్ చేయడం బిగిన్ చేశాడు. దానివల్ల కేశినేని నానికి పీవీపీకి గ్యాప్ ఎక్కువ ఉంది. ఇప్పటికీ చాలా గ్యాప్ ఉంది. ఇప్పటికీ గ్యాప్ ఉంది, అది ఎప్పటికీ ఫుల్ఫిల్ అవ్వదు. బాగా దగ్గర సంబంధం ఉంటాయి కదా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అంటే ఏజ్ గ్రూప్ కూడా కేశినేని నాని పీవీపీ కంటే 5-6 ఏళ్ళు పెద్దోడు. చిన్ని కుడియడంగా పీవీపీ ఏజోడు కదా. చిన్నితో మీరు బాగుంటారు, కేసీఆర్ చిన్ని గారితో హాయ్ బాయ్ అండి నేను. హాయ్ బాయ్ ఎందుకు అంటే నాకు మావాడు ఎంపీ అవడం కావాలి, అది ఆ కేశినేని నాని తమ్ముడే ఇతను. నేను పీవీ గారికి కూడా నీకెందుకే బాబు అని చెప్తాను. నేను అతనితో బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఏదైనా పని కావాలంటే మీకు విజయవాడలో నాకెందుకు, వెంకటరావు ఉన్నాడు అసలు. గన్నవరం కదా, గన్నవరం విజయవాడలోనూ పనులు అవుతాయి. రెండోది పెద్ద స్థాయి పని అయితే పీవీపీ గారికి కావాలి పని ఉంది. 2014లో మాల్ ఓసీకి ఇదే కేశినేని నాని అడ్డం పడ్డాడు. ఇదే కేశినేని నాని మాల్ ఓసీ ఇవ్వకుండా ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపాడు. ఓపెనింగ్ ఆగిద్దామని పీవీపీ గారు ఆటోమేటిక్గా అతను సెంట్రల్ లెవెల్లోనే మాడుకున్నాడు. అతను సెంట్రల్ మున్సిపల్ సెక్రటరీ అప్పుడు సమీర్ శర్మ, అతనితోనే చెప్పించుకుని ఓసీ ఇచ్చుకున్నాడు. అయితే పవర్ఫుల్ సమస్య లేదు, చాలా పవర్ఫుల్. ఆయనకేమి ఇక్కడ ఈ ఎంపీలు ఈ ఎమ్మెల్యేలతో పని కూడా ఏం లేదు. లోకల్గా కావాలంటే నేను వెంకటరావుని వాడతా, స్థాయి పెరిగితే పీవీపీ గారిని వాడతాం. ఈ 20 సంవత్సరాల కాలంలో విజయవాడ అట్టుడికిపోయింది వర్గ పోరు కారణంగా అంటారంట. దీన్ని వర్గ పోరు అనల్లా, రాజకీయ పోరు అనల్లా, కుల పోరు అనల్లా దీన్ని అసలు? 1970 నుంచి 74 వరకు జరిగిందేమో పార్టీల మధ్య గొడవ. కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ మధ్య గొడవ. 79 నుంచి 90 వరకు జరిగిన గొడవలేమో 2 కుటుంబాల మధ్య జరిగిన గొడవలు. 2 కుటుంబాల మధ్య, వంగవీడి మోహన్ రంగారావు కుటుంబానికి దేవినేని చంద్రశేఖర్ కుటుంబానికి మధ్య జరిగిన గొడవ. 2 కుటుంబాల మధ్యలో చాలా మంది బలయ్యారు కదా. అయ్యి ఉంటారు, 100 మంది చచ్చిపోయి ఉంటారు. విజయవాడ రాజకీయాల్లో ఈ వర్గ పోరు అంటే రాజకీయ పోరు కావచ్చు, వర్గ పోరు అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటారు? 1970 నుంచేనా, అంతకు ముందు నుంచినా? 79 నుంచే ఈ 2 కుటుంబాలు కొట్టుకున్న కానించే స్పీడ్ అయినాయి. వీళ్ళకి షెల్టర్ కోసం ఒకళ్ళు ఒక పార్టీలోకి వెళ్ళటం. ఇప్పుడు రంగారు వచ్చేటప్పటికి 81లో కాంగ్రెస్ పార్టీని డమ్మీ చేసి, కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్ ఇచ్చిన పిల్ల వెంకటేశ్వరని కార్పొరేటర్గా ఆయన డమ్మీ చేసి ఇండిపెండెంట్ కేసుకి వెళ్ళడం. నెహ్రూ గారు ఏమంటే యువలోక్దళ్ పార్టీలో చేరిపోవడం, యువలోక్దళ్ పార్టీని క్యారీ చేయడం, ఈ లోపల ఇంటర్ఆర్ఆర్ పార్టీ పెడతాం, దాంట్లో నెహ్రూ గారు ముందు వెళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. మళ్ళీ 83 నుంచి 87 కార్పొరేషన్ వచ్చే వరకు గొడవలు లేవు. కార్పొరేషన్ ఎలక్షన్లో బిగిన్ అయిన గొడవలు మళ్ళీ చంపుకోవడానికి కారణమైంది. 1979 నుంచే ఇవి ఎక్కువ అయ్యాయి అన్నప్పుడు 1972లో సిపిఐ నాయకుడు అనుకుంటే చలసాని వెంకటరత్నం గారు, అవునండి, ఆయన మర్డర్ ఎందుకు జరిగిందంటారు? అది బస్ స్టాండ్ బ్రోకరేజ్ యూనియన్ గొడవల వల్ల ఆయన మర్డర్. దాంట్లో వంగవీటి రాధా గారు ఉన్నారు, వంగవీటి రంగా గారు ఉన్నారు ఆ కేసులో ముద్దాయిల కింద. వీళ్ళ వర్గం చంపడం జరిగింది వెంకటరత్నం గారిని. దానికి కౌంటర్గా వంగవీటి రాధా గారిని 74లో చంపారు. అంటే వంగవీటి మోహన్ రంగా గారు కావచ్చు, వంగవీటి రాధా గారు కావచ్చు, పెద్ద రాధా, అందరూ కూడా చలసాని వెంకటరత్నం ఫాలోవర్స్ అంటారు కదా. అప్పుడు మొత్తం అందరూ వెంకటరత్నం ఫాలోవర్స్. వాళ్ళకి ఒక యూనియన్ దగ్గర గొడవ బిగిన్ అయింది. వెంకటరత్నం మనుషులు నందిగామ ప్రసాద్ అనే అతన్ని మ్యాన్ హ్యాండిల్ చేస్తే చచ్చిపోయాడు అతను. అది వెంకటరత్నం గారికి చెప్పినా పోయేది, ఇటు చచ్చిపోయాడని. ఈ కింద ఉన్నోళ్ళు ఏం చేశారంటే అతన్ని తీసుకెళ్లి మణుగూరులో పాతిపెట్టారు. మణుగూరు, ఖమ్మం జిల్లా మణుగూరులో. అదో నెల తర్వాత పోలీసు వాళ్ళు ఈ వెహికల్ ట్రేస్ అవుట్ చేసుకుని వచ్చి, ఇట్లా పలానా కారు వచ్చిందండి, ఆ కారులో ఈ శవం తెచ్చి పాతి పెట్టారు. అప్పుడు పీపుల్స్ వార్ ఉద్యమం గురించి అక్కడ పెట్రోలింగ్ ఎక్కువగా ఉంది, ఈ కారులో నుంచి ఈ శవం పాతి పెట్టారని నెల తర్వాత తెలిసింది. తెలిసిన తర్వాత వెంకటరత్నం గారికి తెలిసే ఈ మర్డర్ జరిగిందని రాధా గారి అభియోగం. అది పార్టీలో పెడితే పార్టీ వెంకటరత్నం గారికి తెలియకుండా జరిగిన విషయం అని చెప్పి సబ్సైడ్ చేయగానే అదిగో వాళ్ళంతా కమ్మారు, వాళ్ళంతా ఒకటి, అది ఇదని బ్లేమ్ చేసి వెళ్ళిపోయాడు. వంగవీటి రాధా గారు అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? చనిపోయిన అంటే మృతుడికి వంగవీటి రాధా గారికి ఉన్న అనుబంధం ఏంటి అక్కడ? అతను ఫాలోవర్, ఫ్రెండ్స్ వాళ్ళంతా నందిగామ ప్రసాద్ అనేవాళ్ళు. ఈ రాధా అనేవాడిని మళ్ళీ ఎప్పుడైతే పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారో వీళ్ళకి షెల్టర్ ఇచ్చింది అప్పుడు అవసరం. అతను క్యాపిటలిస్ట్ ఎవరు? కేశినేని వెంకయ్య. కేశినేని నాని వాళ్ళ అన్న, కేశినేని నాని వాళ్ళ తాత ఇప్పుడున్న ఎంపీ తాత కేశినేని వెంకయ్య. కేశినేని వెంకయ్య గారు ఆయన పేరు. ఈ కేశినేని వెంకయ్య గారు రాధాకి షెల్టర్ ఇటు, ఈయన బస్సులు తిప్పుకోవడానికి ఈయన ఎంకరేజ్ చేశాడు ఆయన. అంటే కేశినేని వెంకయ్య గారు రాధా గారికి షెల్టర్ ఇస్తే వెంకయ్య గారు బస్సులు తిప్పుకోవడానికి ఈయన పర్మిషన్? అంటే ఆయన ఆర్టీఓనా పర్మిషన్ చెక్? కాదు. ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర బస్సు ఆపి లోడ్ చేయాలంటే కమ్యూనిస్టులు ఒప్పుకోరు. వీళ్ళకి ఎక్కువ ఎక్కడ బలం ఉంది, వినాయకుడి గుడి దగ్గర పీనుగుల వంతెన అని ఉండేది, ఆ వంతెన మీద పెట్టి రాధా వాళ్ళు ఆ బస్సును లోడ్ చేసి పంపించేవాళ్ళు. అంటే ప్యాసింజర్లు ఎక్కించేవాళ్ళు. ప్యాసింజర్ని ఎక్కిస్తే అక్కడ యూనియన్ ఏంటంటే ఆ రోజుల్లో 72లో టికెట్కి పావలా, అంటే 50 టికెట్లు అయితే ఒక బస్సు లోడ్ అయితే 15 రూపాయలు వచ్చాయి.
ఈ డబ్బులను ఎవరు తీసుకునే వాళ్ళు? అక్కడేమో సిపిఐ పార్టీ తీసుకునేది బస్ స్టాండ్ దగ్గర, ఈ పీనుగులు ఇంత దగ్గర ఏమో రాధా తీసుకునేవాడు. ఫాలోవర్ని చంపారు కాబట్టి వెంకటరత్నంని డిస్టర్బెన్స్ బిగిన్ అయింది. అయిన తర్వాత వెంకటరత్నం గారు రాధా గారిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది. ఎక్కడ చేశారు? లెలిన్ స్టాండ్ ఉంది కదండి ఇప్పుడు, అవును అవును ఉంది, ఓడా కాంప్లెక్స్ తెలుసు. అక్కడ అంటే మనుషులతో కొట్టించారా? ఆయనే కొట్టాడు. మరి అప్పుడు వీళ్ళేమి ప్రతిఘటించలేదంటారా? ప్రతిగా కొట్టుకున్నారు. అంటే బలం అప్పటికి వెంకటరత్నం గారే బలం గల నాయకుడు రాధా కంటే. ఎప్పుడైతే జైంట్ని చంపాడో ఇతను జైంట్ అవుతాడు. వెంకటరత్నం అనేవాడు జైంట్, రాధా అనేవాడు వెంకటరత్నం చంపాడు కాబట్టి జైంట్ అయ్యాడు. ఓకే. రంగా అనేవాడు జైంట్, నెహ్రూ గారి వర్గం రంగాన్ని చంపింది కాబట్టి జైంట్ నెహ్రూ గారు అయ్యాడు. వంగవీటి రాధా వెంకటరత్నం చంపినప్పుడు సంఘటనలు ఏంటి అసలు? 72 మార్చిలో చచ్చిపోయాడు వెంకటరత్నం గారు. అవునా? 74 అక్టోబర్ 28 వంగవీటి రాధా చచ్చిపోయాడు. స్పాన్ ఆఫ్ 2 years 6 months బతికాడు ఆయన. ఈ 2 years ఆయన స్ట్రగ్లింగ్, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఎమడబడతానే ఉంది ఆయన వెనకాల. స్ట్రగ్లింగ్తోనే ఆయన ఈ నాగాళ్ళ శివరాం ప్రసాద్తో వాటాదారి కింద ఉన్నాడు ఇతను వంగవీటి రాధా. ఈ మీన్ వైల్ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ కింద అడిసిమిల్ జయప్రకాష్ అని ఈ మధ్యన చచ్చిపోయాడు, ఎమ్మెల్యే కూడా చేశాడు ఆయన. తెలుసుండి, ఒక్కసారి కదా ఆయన చేసింది. ఆయన ఒకసారి చేసింది. ఆయన మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు ఈ రాధా. ఆయన ఎందుకు చేశాడు అంటే ఈయన పార్టీ యుఏ అని పెట్టుకున్నాడు. అవును, యునైటెడ్ ఇండిపెండెన్స్ అని. ఇండిపెండెన్స్. అవును. అతను వచ్చి ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ. ఈయన పార్టీ వీక్ అవ్వకూడదు కేబిఎన్ కాలేజీలోని జయప్రకాష్ గారిని కొడతం జరిగింది. అది ఆయన మనసులో పెట్టుకుని ఉన్నాడు. శివరాం గారు ఏమో యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ చేస్తున్నాడు. ఆయనతో ఈ రాధాకి వ్యాపారాలు ఉన్నాయి. ఈ సారా వ్యాపారంలో డబ్బులు రేపు పొద్దున్నే ఇస్తారమ్మని చెప్పి ఆయన ఏం చేశాడంటే కమ్యూనిస్టులకి రేపు పొద్దున్నే నా షాప్కి వస్తున్నాడు వంగవీటి రాధా గారు, మీరు అటాక్ చేయదలుచుకున్నారుగా, అక్కడ దొరుకుతారు రమ్మని చెప్పాడు. ఈ గ్యాప్ కమ్యూనిస్టులకిను శివరాం ప్రసాద్కి మధ్య వారధి కింద జయప్రకాష్ గారు పనిచేశారు. ఈయన కొట్టున్నాడు కదా, అడిసిమిల్ అని పనిచేశాడు. ఆ తర్వాత వంగవీటి మోహన్ రంగా యాక్టివ్ అయ్యారు. 74 తర్వాత వంగవీటి మోహన్ రంగా గారు యాక్టివ్ అయ్యారు. 77 అప్పుడు గాంధీ నెహ్రూ. 77లో కూడా కమ్యూనిస్టులు వంగవీటి రంగా గారిని, అప్పటికి ఇంకా ఆయన మ్యారేజ్ కూడా అవ్వాల, ఎలిమినేట్ చేస్తాకే చూశారు రంగా గారిని. 74 వంగవీటి రాధా గారు చచ్చిపోయారు. తర్వాత 77లో రంగా గారిని ఎలిమినేట్ చేస్తారు చూసేటప్పుడు. ఎవరు చూశారు? కమ్యూనిస్టులే. అప్పుడు ఏంటంటే ఈ రంగా గారు ఎమ్మటి నుంచి ఉంది, దేవినేని గాంధీ, దేవినేని నెహ్రూ, ఈ బ్యాచ్ అంతా వాళ్ళు ఎమ్మటి నుంచి ఉన్నారు. వంగవీటి రాధా గారిని లెనిన్ స్టాండ్ దగ్గర మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు దేవినేని కుటుంబం లేదా అప్పుడు వాళ్ళంట? రాధా గారు ఏమంట వాళ్ళు ఉన్నారు, దేవినేని కుటుంబం ఉంది, ఇవైలోనే ఉన్నారు. ఇంతమంది ఉన్న ప్రతిఘటించలేకపోయారా? ఎంతమంది అంటే వాళ్ళు వెంకటరత్నం గారికి ఇంకెక్కువ మంది జనాభా కదా. అంటే ఈరోజు మనం బ్రోకరేజ్ అంటే వాళ్ళు కొద్దిగా ఇప్పటికీ ఉన్నారు, వాళ్ళ మంది ఎక్కువ బస్ స్టాండ్ దగ్గర. చలసాని వెంకటరత్నం గారు కొడుకులు ఉన్నారు అప్పుడు? ఉన్నారు. అజయ్ కుమార్, చలసాని అజయ్ కుమార్, చలసాని విజయ్ కుమార్, వాళ్ళ పిల్లలే. మరి వాళ్ళు ఏమన్నా ప్రతీకార చర్యల్లో భాగంగా? అసలు వాళ్ళు అంత టోళ్ళు కాదు. వాళ్ళు వెంకటరత్నం గారికి వాళ్ళకి మనస్తత్వాలు వాటిలో తేడా ఉన్నాయి. వెంకటరత్నం గారు అనేవాడు ట్రూ కమ్యూనిస్ట్, వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ ముసుగులో క్యాపిటలిస్ట్ వీళ్ళు కొడుకులు. మరి తండ్రిని చంపిన వారిని చంపాలని అప్పుడు ఆలోచించలేదు వాళ్ళు? వాళ్ళు ఏం చేయలేదు. వెంకటరత్నం గారికి కౌంటర్ కింద ఆ రోజు యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు ఉప్పుడుపాటి రామచంద్రరాజు గారిని ఎమ్మెల్యే చేశాడు సిపిఐ పార్టీకి. ఆయన ఆధ్వర్యంలో ఈ వంగవీటి రాధా మర్డర్ జరిగింది. అప్పటి వరకు కలిసే ఉన్నారు అంతా కూడా, వీళ్ళంతా కలిసే ఉన్నారు. తర్వాత కూడా కలిసే ఉన్నారు. 77లో కూడా కమ్యూనిస్టులు రంగారిని అటాక్ చేస్తాకి ఇదైనప్పుడు కూడా కలిసే ఉన్నారు. 77 చివరిలోనో 78 స్టార్టింగ్లోనో రంగారు పెళ్లి చేశారు వీళ్ళే. ఓకే. ఇన్ని అప్పుడు అంతా ఫ్రెండ్సే వీళ్ళు. తర్వాత సిటీ బస్సులు ఉద్యమం, పక్కమటి చేరిన చెన్నుపాటి సీను వాళ్ళు అసలు అప్పుడు లేరు. ఇదంతా చెన్నుపాటి సీను వీళ్ళంతా రంగారి దగ్గరికి వచ్చింది 83, 84 ఆ ప్రాంతంలో వచ్చారు. మరి చెన్నుపాటి రత్నకుమార్ గారు చెన్నుపాటి సీను వాళ్ళ అక్కే కదా. అప్పుడు వాళ్ళు అపోజ్ చేశారండి, ఈ లవ్ మ్యారేజ్ చేసుకుంటారంటే ఒప్పుకోలేదు వాళ్ళు. ఒప్పుకోనప్పుడు ఈ గాంధీను నెహ్రూ వాళ్ళకి కులపిచ్చి ఎక్కడ ఉందో మరి గాంధీ నెహ్రూకి ఏం అమ్మారమ్మాయిని తీసుకెళ్లి కాపులకి ఇచ్చి పెళ్లి చేశారు కదా. ఓకే. ఇది ఆధిపత్య పోరు ఆ రెండు కుటుంబాలని. వాళ్ళ కులపిచ్చుంటే ఈ అమ్మాయిని తీసుకెళ్లి చేసేవాళ్ళు కాదు కదా. వాళ్ళిద్దరికి ప్రేమ ఎక్కడ మొదలైంది? రత్నకుమార్ గారికి వంగవీటి మోహన్ రంగా గారికి? వీళ్ళు వంగవీటి రాధా గారు వాళ్ళు కండిషన్ బెయిల్లో పడమటి లంకలో ఉండేవాళ్ళు. అక్కడ వీళ్ళు పరిచయం అవడం అట్లా జరిగింది. వాళ్ళు వద్దన్న మ్యారేజ్ చేసుకున్నారు. కమ్మ సామాజిక వర్గం చెందిన చెన్నుపాటి రత్నకుమార్ని తెచ్చి వంగవీటి మోహన్ రంగా గారికి వివాహం చేశారు కదా, మళ్ళీ ఎందుకు విడిపోయారు వీళ్ళిద్దరు? ఆధిపత్యం అంటే ఇక్కడ ఏం జరిగిందంటే సిటీ బస్సులు ఉద్యమం ఒకటి, రెండు రంగారి సామాజిక వర్గం ఏంటంటే యువై పార్టీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ, యునైటెడ్ ఇండిపెండెన్స్ అని చెప్పి అప్పుడున్న లీడర్స్ అమ్మడి సుబ్బారావుని మనకు రాజశేఖర రెడ్డి గారి ఫ్రెండ్ ఒక ఆయన, తర్వాత మీకు ఐడియా ఉంది చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కింద చేశాడు. ఏం పేరు? అమ్మడి సుబ్బారావు. ఓకే. ఆయన యువై ఆర్గనైజేషన్ చూసేవాడు. ఇట్లాంటి వాళ్ళందరూ ఏంటంటే యువై ఆర్గనైజేషన్ మొత్తం వాళ్ళ అన్నముల చేతిలోకి వెళ్ళిపోయిందని అతనికి నూరిపోయటం, అతను నమ్మటం, వీళ్ళ దూరంగా పొమ్మనకుండా పగబెడతాం,
వీళ్ళు వెళ్ళిపోయి యుఎస్ఓ పార్టీ పెట్టుకోవడం. ఆ ఖర్చులో ఇప్పుడు బెదిరించమని పంపిస్తే వీళ్ళ మీద దొబ్బుదోని ఉన్న వాళ్ళు వాళ్ళని చంపేయటం జరిగింది. ఎవరిని? రంగారు చంపమని ఏం పంపలా, గాంధీ నేను ఎవరు బెదిరించమనండి అన్నాడు. బెదిరిస్తాకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు నన్ను బెదిరించమని పంపించారు, నాకు మీ మీద ద్వేషం ఉంది, నేను చంపేసా యాదృచ్ఛికంగా. ఎవరిని చంపినారు? గాంధీని చంపింది ఎవరు? ముత్యాల సోమనాద్రి గారు, శేషు, వాళ్ళందరూ ఇప్పుడు లేరులేండి. అంటే మోహన్ రంగా గారు చెప్పారని చంపారా? మోహన్ రంగా గారు బెదిరించమంటే వీళ్ళు చంపేశారు. ఓకే. అక్కడ గొడవ పెరిగింది. ఒక అన్న చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత నెహ్రూ అనేవాడు స్ట్రగ్లింగ్, అంటే 24 years ఏజ్ అప్పుడు వాళ్ళ అన్న చచ్చిపోయాడు. అట్ ది ఏజ్ ఆఫ్ 25 అతను ఆ కేసులో ఒకళ్ళిద్దరిని చంపేసి సిటీ బస్సులో వెళ్తుంటే ఆపేసి చంపేశాడు ఆయన నెహ్రూ గారు. వాడు స్ట్రగ్లింగ్ అయ్యాడు కదా లైఫ్. అక్కడి నుంచి ఆ కేసులు రాజీ అవటం, మళ్ళీ ఈ లోపల ఈ రాజీ అయిపోయింది, వీళ్ళు ఎమ్మెల్యేలు అనుకోగానే మళ్ళీ గొడవలు రావటం, ఈ మురళీ గారు అని ఆయన సోమనాథుని అనేవాడిని చంపడం, ఏమంటే రంగారి సోమనాథుని అనే వ్యక్తి మోహన్ రంగా గారి వర్గం స్ట్రాంగ్ పర్సన్, అతన్ని చంపారు. అతన్ని చంపడమే కాకుండా రంగారికిను వాళ్ళ ఇంటి ఓనర్కి డస్ట్బిన్స్ ఉండేది. రంగారి ఇల్లు అద్దెకు ఉండేవాడు ఆయన, తర్వాత కొనుక్కున్నాడు వాళ్ళ దగ్గర. ఈ ఇంటి ఓనర్ కూడా డస్ట్బిన్స్లో ఏం చేశాడంటే రంగారి పైన ఉండేవాడు, కింద వెనక పక్క నుంచి దేవినేని మురళి వాళ్ళని ఇంకో నలుగురిని తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టాడు. అంటే రాత్రిపూట 1 గంట 2ంటికి ఈయన బయటకు వస్తే అటాక్ చేసి చంపుతారు. ఎవరు? మోహన్ రంగా గారిని. ఇవన్నీ ఆయనకి తెలిసేటప్పటికి ఆటోమేటిక్గా మురళిని కూడా అటాక్ చేశాడు. నెలల వ్యవధిలోనే సోమనాద్రి గారు చచ్చిపోయిన 9 నెలల 16 రోజులకి మురళిని చంపేశారు. అదే 9 నెలల 16 రోజులకి రంగారిని చంపేశారు. అంటే ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా గారు ఒక్కరే అంటారు కదా, ఇప్పుడు అలానే చలపతిరావు వీళ్ళంతా ఉన్నారు కదా, అప్పుడు ఏం వాళ్ళు మద్దతుగా నిలబడలేదు? చలపతిరావు BSNLలో పనిచేసేవాడండి, ఆయన అంత పవర్ఫుల్ ఏం కాదు. ఎంతమంది అసలు వంగవీటి? వాళ్ళు 4-5 ఒక అతను RTCలో చేసేవాడు. ఇప్పుడు నరేంద్ర వాళ్ళ ఫాదర్ ఒక ఆయన, వంగవీటి నరేంద్ర అని ఉన్నాడు కదా, తెలుసు. వాళ్ళ ఫాదర్ ఒక ఆయన, ఏం పేరు? ఆయన పేరు నారాయణరావు అని ఏదో ఉంది ఆయన పేరు. చలపతిరావు 3, 4 రాధా, 5 రంగా. వంగవీటి మోహన్ రంగా గారు 5 మంది. దాంట్లో రాధా గారు ఒకటే హత్య కాయపడ్డారు. రాధా రంగా గారు కూడా వచ్చాక. మరి రంగా గారి తర్వాత చలపతిరావు గారు ఎమ్మెల్యే అయ్యారు కదా? రంగా గారి తర్వాత అవ్వలేదండి, రంగా గారి తర్వాత వాళ్ళ ఆవిడైంది ఆ కాన్స్టిట్యూన్సీ. ఓకే, కరెక్ట్. రత్నకుమార్ గారు ఆయన వేరే కాన్స్టిట్యూన్సీ నుంచి అయ్యాడు. వేరే కాన్స్టిట్యూన్సీ నుంచి. ఇద్దరికి ఒకటేసారి టికెట్ ఇచ్చారనుకుంటాను. ఒకటేసారి టికెట్, చలపతిరావు గారికి, రత్నకుమార్ గారికి. 89 ఎలక్షన్ 2 ఎమ్మెల్యేలు, 94లో కూడా రత్నకుమార్ గారు, 26 మంది ఎమ్మెల్యేలు, ఆ అమ్మాయి ఒకటి. చలపతిరావు గారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటారు టికెట్? తమ్ముడు పేరు చెప్పి బతికేసాడు ఆయన. ఆయన BSNL ఎంప్లాయ్ అతను. రంగారు మా తమ్ముడు అని చెప్పుకుంటేనే టికెట్ ఇచ్చారు ఆయనకి. కాంగ్రెస్ పార్టీ రంగారిని మర్డర్ని వాడుకుంది కాంగ్రెస్ పార్టీ. అసలు ఆ రోజు ఏం జరిగింటారు? అసలు ఆ రోజు మంది మార్బాలం ఎవరు లేరు అసలు? గన్మెన్లను ఎందుకు తీసేశారు? గన్మెన్లు ఎందుకు లేరు? ఉన్నారా? గన్మెన్ ఫైర్ చేశాడు. ఇప్పుడు బొబ్బాసీన్ అని చెప్పి నెహ్రూ గారి వర్గంలో ఉంటాడు, అతనికి ఇటు నుంచి అటు బుల్లెట్ కూడా వెళ్ళిపోయింది. అతన్ని ఎమ్మటే ఫియట్ కార్లోకి తోసి ఆ కారు వెళ్ళిపోయింది. ఎలా ఉండింది పరిస్థితి అసలు ఆ రోజు? ఎంతమంది జనము, ఏం కథ అసలు? రంగారితో పాటు ఉన్నారు 25-30 మంది ఉన్నారు. బాంబింగ్ జరగగానే కొంతమంది పారిపోయారు, కొంతమంది తిరగబడ్డారు. తెలుసు అంట కదా థ్రెట్ ఉంది, ఎప్పుడైనా శివాజీ అని, సిరిపరుపు శివాజీ అని రాజగోపాల్ గారి ఆఫీస్లో సత్యప్రసాద్ గారిని PRO కింద చేసేవాడు. వాళ్ళ బ్రదర్ పేరు శివాజీ, పెనమలూరు. అతను రంగారికి చెప్పడం కూడా జరిగింది, గుణదల ట్రైల్స్ చేస్తున్నారు. ఎవరు వేస్తున్నారు? గుణదల అంటే నెహ్రూ గారి అడ్డా. వాళ్ళు ట్రైల్స్ చేస్తున్నారు, ఒక బాంబేలో ఒక మనిషి చచ్చిపోయాడు బాంబులు చుట్టేటప్పుడు అంటే రంగారు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆంధ్రజ్యోతి పేపర్లో. నన్ను చంపుతాకి కర్నూలు నుంచి మనుషులను తెప్పించారు, బాంబులు చుడుతున్నారని. అంటే మనిషివాడు చచ్చిపోయాడు అని కూడా చెప్పాడు ఆయన. అయితే రంగారు లీడర్ పారిపోతే వీక్ అవుతామని ఆయన ధైర్యంగానే ఫేస్ చేద్దామని ఫేస్ అయ్యాడు ఆయన. వీళ్ళు వెయిటింగ్ అవకాశం కోసం, ఆయన రోడ్డు మీద కూర్చోగానే దాన్ని వాడుకున్నారు. నెహ్రూ గారికి సంబంధం ఉంది అని అంటారు మీరు? ఇప్పుడు నెహ్రూ గారి వర్గమే చేసింది కదా, రంగారు మటర్ ఇంకెవరు చేస్తారు? ఎవరికి అవసరం? ఓకే, ఇప్పుడు వాళ్ళకి 2 అందములు చంపారు కాబట్టి ఆయనకే అవసరం, లేకపోతే ఆయన చంపేస్తారు. అంటే నెహ్రూ గారు చంపించినప్పుడు అది 2 కుటుంబాల మధ్య జరిగిన పోరు, ఆ కుటుంబం ఈ కుటుంబంలోని వ్యక్తిని చంపింది. మరి దాన్ని ఒక పార్టీకి అంటగడతారు ఎందుకు? అంటే రాజకీయం వేరండి ఇక్కడ. అసలు గొడవ అయితే యాక్చువల్గా ఇది, దానికి రాజకీయం. ఎన్టీ రామారావుకి అసలు రంగారికి సంబంధం ఉంది, ఈయన NTR ఫ్యాన్స్. ఈయన ఓకే ఫ్యాన్స్గా చూస్తే రంగారు NTR ఫ్యాన్స్, ఎన్టీ రామారావుకి సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వంగవీటి మోహన్ రంగా గారికి ఎలా ఉండేది రిలేషన్? ఆయనే టికెట్ ఇచ్చింది దీనికి. 85లో ఆయన PCP ఏజెంట్, జంజాల కామేశ్వరి టికెట్. అట్లాగే ఈ 3 టికెట్లు ఆయన ఇచ్చినాయి. ఈయన ఒక రౌడీ అది ఇది అంటూ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టికెట్ నిరాకరించిందంట కదా వంగవీటి మోహన్ రంగా గారికి. అసలు ఆయనకి ఇలేదండి కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ నిరాకరించిన తర్వాత రాజశేఖర రెడ్డి టికెట్ ఇప్పించారంటారు కదా. కాంగ్రెస్ పార్టీ లిస్ట్ ఇచ్చిందంటే మ్యాండేట్ ఇమ్మని లిస్టులో జంజాల కామేశ్వరి, జంజాల శంకర్ గారి వైఫ్ది టికెట్. అది మ్యాండేట్ రాసేటప్పుడు ఏం చేశాడు రాజశేఖర రెడ్డి గారు, రంగారికి రాసి ఇచ్చాడు. ఎందుకు? అవసరం అక్కడ రంగారు పార్టీకి అవసరం. లేకపోతే నెహ్రూ అనేవాడు
చెలరైపోతున్నాడు. గన్నవరం, విజయవాడ లాంటి కోస్ట్ లైట్ లాంటి సిటీస్లో నెహ్రూ అనేవాడు చెలరైపోతున్నాడు. అవసరం, అతను తొక్కుతాక అవసరం, అందుకని ఇతనికి ఇచ్చారు. దాన్ని తర్వాత అతను పీసీసీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పోటాకు కారణాల్లో ఇదొక కారణం. 1985లో మొట్టమొదటిసారిగా వంగవీటి మోహన్ రంగా గారు ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు అట్లాగే బందర్ నుంచి అసలు పేరుని కృష్ణమూర్తి గారికి రావాలి టికెట్. దాన్ని తొక్కేసి ఏం చేశారు, చిలంకుర్తి వీరాస్వాములని అమ్ములకి ఇచ్చుకున్నాడు ఆయన. అక్కడ జక్కంపూడి రామ్మోహన్ రావుకి ఇచ్చుకున్నాడు రాజమండ్రి. ఈ 3 మ్యాండేట్లు మారడం వల్ల అతను పీసీసీ పోయింది. కాంగ్రెస్ పార్టీ మరి ఆ స్థాయిలో ఎందుకు చర్యలు తీసుకొని 89లో అధికారంలోకి వచ్చిన తర్వాత నిందితులకు శిక్ష వహించలేకపోయిందంటే దాదాపు 40 మందిని అరెస్ట్ చేశారు. దాంట్లో 40 మందిలో 42 మందిని అరెస్ట్ చేశారంటారు. ఎందుకు ప్రతి ఒక్కరిని కూడా నిర్దోషులుగా విడుదల చేసింది కదా కోర్టు? కేసులు రాజీ పడిపోయారు కదా వీళ్ళు. రంగారి కేసు, దేవినేని మురళి కేసు రాజీలు పడిపోయారు. వీళ్ళ వర్గం వాళ్ళ వర్గం. రత్నకుమార్ గారు, నెహ్రూ గారు వాళ్ళే కదా ఆ రోజు నా గ్రూపులు లీడ్ చేసింది. ఒక గ్రూపుని లీడ్ చేసింది ఆమె, ఒక గ్రూపుని లీడ్ చేశారు, రాజీలు పడిపోయారు. వంగవీటి మోహన్ రంగా గారి హత్య తర్వాత కూడా కొన్ని హత్యలు జరిగితే ఎమ్మెల్యే కూడా చెన్నుపాటి రత్నకుమారి గారు, మరి చెన్నారెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి అనుకుంటా, ఆయన వస్తుంటే ఎదురెళ్ళి మా వాళ్ళని వరుస పెట్టి చంపుతున్నా కూడా మీరు అవతల వర్గానికి సపోర్ట్ చేస్తున్నారు, నల్ల జెండాలు పెట్టి స్వాగతం పలికింది. 90 నవంబర్ 14 పలికింది అవి. ఏం అసలు సంఘటన ఏంటది ఆ రోజు? ఆ రోజు సంఘటన ఏంటంటే, ఈ మంత్రి ఎక్స్పెక్ట్ చేస్తుందండి, చెన్నారెడ్డి గారు మంత్రి, ఇలా చెన్నారెడ్డి గారి మనుషుల మీద ఇక్కడ దాడి చేశారు. ఇదే హైదరాబాద్లో దాడి చేస్తే ఆయనకి అది మనసులో ఉంది, ముఖ్యమంత్రికి. ఎవరు దాడి చేశారు? రత్నకుమార్ గారి వర్గమే దాడి చేసింది. అంత బలమైన నాయకురాలు ఆమె. బెజవాడ నగరంలో అవుట్ అండ్ అవుట్ రేట్ గా పనిచేయాలంటే అమ్మాయి కాలం కలిసి రాలి అమ్మాయికి, అంతే. 2 పవర్ఫుల్ లేడీ అమ్మాయి. రత్నకుమారి గారు డికే సమరసింహారెడ్డి, మాదేటి నరసింహారెడ్డిని ఉతికారేసేసింది. ఎట్లా? ఆంధ్రరత్నమోహన్ కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతుంది, 95 మ్యాండేట్లు అడిగింది, మీకు ఇయ్యొద్దని చెప్పారు, హైకమాండ్ ఉంది. హైకమాండ్ ఎవరు ఇయ్యొద్దని చెప్తా కానీ ఇప్పుడు డికే అరుణ్ గారు బావగారు ఆయన, ఆయన్ని మాదేటి నరసింహారెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి చేశాడు, ఉతికి ఆరేసేసింది. ఆమె ఉతికి ఆరేయడం అంటే ఎట్లా? కొట్టిందా? కొట్టి పెట్రోల్ పోసి పెట్రోల్ అగ్గిపులికి ఈ మధ్య పారిపోయాడు. అంత ఫరీష్ తీసుకుంటారా? కాలం ఆయన కలిసి రాలా, టైం కలిసి రాలంటే. వంగవీటి మోహన్ రంగా గారి మర్డర్ తర్వాత అంత అయిపోయింది. ఇదే మళ్ళా అవతల వాళ్ళు ఎవరిని చంపారని ఈవిడ మరి చెన్నారెడ్డి గారిని అడ్డుకున్నారు పోయి. 89లో ఇమ్రాన్ ఖాన్ అని చంపారండి. అతను ఎవరు? ఈ రత్నకుమార్ రంగా గారికి ప్రథమ అనుచరుల్లో ఒకడు. దేవినేని మురళి కేసులో ఎఫెన్స్ లో ఉండేవాళ్ళు అతను ఒకడు. అతన్ని 89 అతను కూడా నెహ్రూ గారు వాళ్ళు చంపుదాం అనుకోవాలి. బహిరంగ ఫస్ట్ వర్ధంతి మాట్లాడుతూ అతను, ఇది మురళి గారి గొలుసు, మురళిని చంపేసి ఆడు గొలుసు ఎత్తుకుపోయాడు. ఎక్కడ చంపారు మురళిని? చెల్లూరుపేట దగ్గరలో ఉన్న ఎడ్లపాడు గ్రామంలో చంపారు అతన్ని. హైవే మీద ఊరది. అతన్ని చంపేసిన గొలుసు మెడలో వేసుకుని తిరుగుతున్నాడు. ఇది నెహ్రూ, ఇది మురళీగడి గొలుసు, వచ్చే సంవత్సరం ఈ రోజులకి నెహ్రూ గడి వాచి పెడతాను అన్నాడు. ఇక వాళ్ళు స్పేస్ ఇలా నెహ్రూ గారు అతన్ని చంపారు. 90లో కూడా మీరు చెప్పారు కదా ఇప్పుడు రత్నకుమారి ఎదురు వెళ్ళిందని, ఆ రోజు ఇద్దరిని చంపేశారు. మరి మరి చెన్నారెడ్డి గారు ఏమో లేదు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన ఏముంటాడు, ఆయన నెహ్రూ గారికి ఫేవర్ గా సపోర్ట్ చేస్తాడు. ఆయన ఎందుకు? నెహ్రూ టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి కదా. ఇప్పుడు నన్ను కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ లో ఉంటే, ఈ అమ్మాయి నాకు అగెనిస్ట్ గ్రూప్ లో ఉంది, నేను ఎందుకు ఎంకరేజ్ చేయాలి? అగెనిస్ట్ గ్రూప్ అంటే ఎవరు గ్రూప్ లో ఉంది ఆమె? ఆ రోజున రాజశేఖర రెడ్డి, నేదురుమల్లి జార్జి రెడ్డి గ్రూప్ ఏమి. రాజశేఖర రెడ్డి గారు నేదురుమల్లి గారికి కూడా అంత సఖ్యత కాదు తర్వాత కదా అది. చెన్నారెడ్డిని దించేసేవరకు వీళ్ళిద్దరు ఒకటే కదా, దిగిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు గొడవ పడ్డారు. వీళ్ళ వర్గంలో ఉన్నారని ఆయన కోపము. ఏమైంది ఆ రోజు నల్ల జెండాలు ప్రదర్శన చేసినప్పుడు? ఏమైంది మళ్ళీ? రత్నకుమార్ గారికి సిఆర్పిఎఫ్ ఉండేదండి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నిరాహారదీక్ష చేస్తే చచ్చిపోయాడని చెప్పి అప్పుడున్న భారత ప్రధాని గారు సిఆర్పిఎఫ్ సెక్యూరిటీని ఇచ్చారు. వాళ్ళ క్యాంప్ కూడా సివిఆర్ హై స్కూల్లో ఇచ్చారు. ఈమె బయటికి వెళ్ళాలంటే 24 మంది గన్మెన్లు ఎక్కేవాళ్ళు. 2 పోలీస్ కార్లు సిఆర్పిఎఫ్ ముందు అవి ఉండేవి, మధ్యలో ఇవి ఉండేది. ఈవెన్ ఎవరన్నా స్టేట్ పోలీస్ కానీ ఎవరన్నా అటాక్ చేస్తారనుకుంటే 24 మంది వాళ్ళ దగ్గర వెపన్స్, మామూలు మన గన్మెన్ దగ్గర ఉండేది కార్బన్స్, వాళ్ళ దగ్గర AK-47 ఉండే. మొత్తం రౌండ్ వేసి నుంచునేవాళ్ళు. కమిషనర్ వచ్చినా లెక్క చేసేవాళ్ళు కాదు. అట్లా ఈ అమ్మాయి వెళ్ళి సీఎం క్యాన్వాయ్కి అడ్డంగా నుంచుంది నల్ల జెండాలు పట్టుకుని. యాదృచ్ఛికంగా చెన్పటి సీన్ అనేవాడు ఈ రౌండ్లో నుంచి బయటకు వస్తే పోలీసు వాళ్ళు అతను అటాక్ చేసి కొట్టారు. తర్వాత ఎప్పుడు కలిసారు అన్నదమ్ములంతా? ఎప్పుడు కలిసారు అక్కతో చెన్నుపాటి శ్రీను వాళ్ళు? వాళ్ళు కలిసే ఉన్నారు. అప్పుడు అపోజ్ చేశారు. 83 తర్వాత వాళ్ళందరూ బాగానే ఉన్నారు. మళ్ళీ 84 రంగారు కార్పొరేషన్ ఎలక్షన్ 81లో అయింది. తర్వాత అందరూ కలిసే ఉన్నారు. రంగారు, మోహన్ గారు అందరూ కలిసి. కార్పొరేటర్ తోనే కదా తన రాజకీయ జీవితం మొదలుపెట్టింది. ఇండిపెండెంట్ కార్పొరేటర్ గా బిగినాడు అతను రంగారు. బిగినైన తర్వాత 83 నుంచి చెన్పటి సీన్ వాళ్ళకి సత్సంబంధాలు బాగానే ఉన్నాయి. అతను తర్వాత రంగారు 84లో సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్, 85లో ఎమ్మెల్యే జనవరిలో. వంగవీటి మోహన్ రంగా గారిని దగ్గరగా చూశారు మీరు? చూశానండి. వంగవీటి మోహన్ రంగా గారి మనసు ఎలాంటిది అంటారు? సేగల్ బార్ అని ఒక బార్ పాల్గొట్టాం. నేను చాగల్మూడి వెంకటేశ్వరరావు అని ఇంకో 4 కలిసి. ఎందుకు పాల్గొట్టారు? రౌడీలా మీరు? అప్పుడు అదో ఫ్యాషన్.
మీరు రౌడీలై ఉండి చిన్నప్పటి నుంచి హీరో లాంటి వల్లభనేని వంశీ రౌడీ అంటే వల్లంనేని వంశీ రౌడీ కాదని ఎవరు చెప్పారండి? మీరే చిన్న వయసులోనే బార్లు పగలగొట్టి ఎంత ఇట్టున్నారండి. ఆయన అట్లా మాకంటే పెద్ద స్థాయి అనుకోండి పని. ఒక్క దాడి పెట్టండి అయింది ఎక్కడైనా వీడియో చూపించినా? చూపించండి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఎలక్షన్ ఎమ్మెల్యే వస్తాం. వంశీ పోలింగ్ రోజు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సూరంపల్లి గ్రామంలో గొడవకు ప్రయత్నించిన వంశీని తెలుగుదేశం శ్రేణులు గట్టిగా ప్రతిఘటించారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణుల నుంచి తిరుగుబాటు రావడంతో వంశీ వెనుదిరగ తప్పలేదు. ఇక్కడ వంశీ కొడుతున్నట్టుగా ఏం కనిపించలేదట జనాలు. ఈ కారు ముందు ఉంది అతనే, సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వెంకట్రావు లోన ఉంది కారులో. సరే వల్లభనేని వంశీ డాని అంటారు మీరు. మరి మీరు బార్ల మీద ఎందుకు తాగేకపోయినారా మీరు? మాకు ముందు అలవాటు లేదండి. మందు అలవాటు లేకుండా బార్తో ఏం పని మీకు? లంకలో బార్ పెట్టకూడదని, పడవటి లంకలో. ఏం గుడి ఉందాడా? బడి ఉంది కదా, కృష్ణవేణి స్కూల్ కిందే ఉండేది అది. ఓకే ఓకే, గుడి లేదు కానీ బడి ఉంది. బడి ఉంది. ఆ, దాడి చేసాం. చేసినప్పుడు ఆ కేసులో ఎఫ్ఐఆర్లు కట్టారు, రిమాండ్ పంపించారు. రంగారు మురళి గారి కేసులో లోన్ ఉన్నాడు. ఆయన మమ్మల్ని మేము కమ్మారమే, మరి మాతో ఏంటి బాబు ఎవరు ఏంటి అన్నీ అడిగాడు. ఆయన బ్యారెక్కేనా మీరు కూడా? బ్యారక్ ఆయన ఎంట్రన్స్లోనే ఆయన కూర్చున్నాడు సబ్ జైల్లో కుర్చీలో. ఇట్లా ఏంటి అన్నారు, తిన్నారా తినలేదా అని. మేము వెళ్ళి నలుగురికి 4 యాప్లికాయలు ఇచ్చాడు. ఆయన దగ్గర యాప్లికాయలు తట్ట ఉంది, తీసి ఇచ్చాడు. కమ్మూరు అది అంటే ఏమని లేదా? ఏమన్నా మీరు బెయిల్ వచ్చిద్దా లేకపోతే మాతో పాటు మా పక్క బ్యారక్ వేయించమంటారా అని అడిగాడు. మాకు వచ్చేసిద్దండి 1 గంట 2 గంటలో. బెయిల్ వచ్చింది, మేము బయటకు వచ్చాం. ఆయన చెప్తే పక్క బ్యారెక్ వేసేస్తారా? విజయవాడ సబ్ జైల్లో జరగనే ఉంది అప్పట్లో. వీసీఆర్ తీసుకెళ్ళొచ్చు, లేదు నేను ఇంటికాడ పడుకుని పొద్దున్నే వస్తానంటే పంపించేవాళ్ళు, పొద్దున్నే వచ్చేవాళ్ళు. విజయవాడ సబ్ జైల్లో అవన్నీ కూడా జరిగింది. ఇంటికి పడుకుని పొద్దున వస్తానంటే లీడర్ ఎవరన్నా అలౌ చేస్తే. ఇప్పుడు రీసెంట్గా కూడా మీరు మాకు విజయవాడలో కోగండి సచిన్ గారిని ఉండేవాడు, ఐడియా ఉంది కదా? ఉన్నారండి ఇప్పుడు. కోగండి సచిన్ గారు ఆయన్ని 16-17లో లోన్ ఎత్తే గన్నవరం జైల్లో ఆయన మమ్మల్ని పంపుతాకి రోడ్డు చివరి వరకు వచ్చాడు. మమ్మల్ని పంపుతాకి జైలు నుంచి. జైలు నుంచి పంపడానికి రోడ్డు చివరి వరకు వచ్చాడా? మీరెందుకు పోయినారు జైలు కాడికి ఆయన కోసము? పరిచయం కాబట్టి పలకరిత్తాకి వెళ్ళాం. ఏంటి విజయవాడలో కోగంటి సత్యం గారి హవా ఏంటి? ఆయన దొడ్డి ఏంటి అసలు? ఏంటి ఆయన? ఆయన ఒక మాఫియా డాన్. ఆయన మాఫియా అంతా ఎక్కడ ఉంటుంది? ఎంత ఆయన దొడ్డే. ఆయన దొడ్డి ఏం చేస్తారు? దొడ్లో ఏముంది, ఆయన సెటిల్మెంట్లు అవి చేస్తుంటాడు. ఆయన ప్రభుత్వాలు కళ్ళు మూసుకున్నట్టే. ప్రభుత్వాలు అంటే వాళ్ళు అన్నిటికీ సిద్ధపడిపోయినాడు కదా ఆయన. అన్నిటికీ ఆయన అంతా సేవా తత్పరత. ఆయన అది ఉంది. పైన అమ్మవారిని కొలుస్తారు, కిందికి వచ్చాక ఆయన కమ్యూనిస్ట్ అంటాడు, బొట్టు పెట్టింటాడు. ఆయన 10 రూపాయలు సంపాదిస్తే 9 రూపాయలు పేదవారి కోసం ఖర్చు పెడతాడంట. 9 రూపాయలు ఏం ఖర్చు పెట్టాడు కానండి, 10 రూపాయలు సంపాదిస్తే 2-3 రూపాయలు ఖర్చు పెడతాడు. ఆయన 7 రూపాయలు ఏం చేస్తాడు? ఆయన వ్యక్తిగతం అది. ఆయన ఫ్యామిలీకి ఉంచుకుంటాడు. ఆయన మంచి వ్యక్తేనా కోగంటి సత్యం? అతని గోల్లో అతను పోతూ ఉంటాడు. చెండుపాటి రత్నకుమార్ గారు మా చెల్లెమ్మ, రాధా నా అల్లుడు, ఆశాకిరణ్ నా కోడలు అంటుంటాడు కదా ఆయన. అంటే ఈయన గుంటూరు జిల్లా క్యాస్ట్ బేస్ అయ్యి చెప్పుంటాడు ఆయన. మా చెల్లి మరి మీరు కూడా క్యాస్టే కదా, మరి మీరేమవుతారు కోగంటి సత్యంకి? ఇక తమ్ముడనే కేకేస్తాడు ఆయన. తమ్ముడు అని కేకేస్తాడు. మీరేమంటారు? అన్నయ్య అంటారా? అన్నయ్యనే అంటారు. మరి కేశినేని కుటుంబానికి వంగవీటి కుటుంబంతో మళ్ళా గ్యాప్ ఏర్పడిందా? అంటే రాధా గారు మర్డర్ తర్వాత? రాధా గారు మర్డర్ తర్వాత గ్యాప్ ఏర్పడలేదు. వీళ్ళ గ్యాప్ ఎప్పుడు వచ్చిందంటే ఇద్దరు పిఆర్పీలో పనిచేశారు, కేశినేని నానిను రాధా. వీళ్ళ గ్యాప్ అక్కడ వచ్చింది. ఎందుకు? సిటీ అర్బన్ పేజెంట్ ముందు కేశినేని నాని గారు విజయవాడ ఎంపీ కని ప్రజారాజ్యం పార్టీలో చేరాడు. తర్వాత విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే సీట్ మీద కన్నేసాడు. ఆయన ఈస్ట్ ఈయన యలమంచిల రెవెన్యూకి ఇచ్చుకోవాలని లోన్ ఉంది రాధాకి. పిఆర్పీ ఆగస్టు 15 జెండా లేపే దగ్గర పేచీ పడ్డారు. అప్పటి నుంచి గ్యాప్ వచ్చింది. అప్పటి నుంచి గ్యాప్ వచ్చింది. వంగవీటి మోహన్ రంగా గారిని ఫస్ట్ చూడడమే అదేనా మీరు జైల్లో? అదే చూశాను. స్థానికులై ఉండి కూడా అప్పుడే మీరు జైల్లో చూడడమే? అంతకుముందు ఏపీఎన్ఎస్ఎస్ స్ట్రైక్ జరిగింది సంవత్సరం ముందు, అప్పుడు చూసాను. అప్పుడు మీ వయసు ఎంత? 17 ఏళ్ళు. మేమంటే చందా కోసం వెళ్ళాం. జైలుకు వెళ్ళినప్పుడు ఎంత మీ వయసు? 18 ఉంటాయి. ఏమనిపించింది వంగవీటి మోహన్ రంగా గారిని జైల్లో చూస్తే మీకు? ఏందని తెల్ల లుంగిను గోల్డ్ కద్దరేసాడు, కూర్చుని ఉన్నాడు. అని మాట్లాడాడు మీతో? బాగా గౌరవంగానే మాట్లాడాడు ఆయన. మోహన్ రంగా గారి మనస్తత్వం ఏంటి అంటే, మేము జైలుకి వెళ్ళినప్పుడు యాపిల్కాయలు ఇచ్చాడు మాకు. అంటే మీరు కమ్మోరని తెలిసినా కూడా బాగా మాట్లాడారు. గౌరవంగానే మాట్లాడి గౌరవంగానే ఉన్నాడు అతను. మరి నెహ్రూ గారి మనస్తత్వం ఏంటంటే ఏం చెప్తారు? మీరు ఆయన కూడా దగ్గరగా చూసింటారు కదా మీరు. నెహ్రూ గారిని ఇంకెక్కువ చూశాను నేను. ఎట్లా? కమ్మోరనే? కమ్మోరని కాదు, మేము 89 నుంచి ఆయనతో ట్రావెల్ చేశాం కాబట్టి ఎక్కువ చూసాం. నెహ్రూ గారు మొండి మనిషి. ఎట్లా? మీ ఏపు నుంచుంటే అవతలోడు ఎంత పెద్దోడైనా అవునే అడ్డంగానే ఉంటాడు. మరి ఆయన తనయుడు ఇప్పుడు దేవినేని అవినాష్ ఉన్నారు, యువతలు చూసే వంగవీటి రాధ అంటే చిన్న రాధ. అసలు వీళ్ళు ఎప్పటికీ వాళ్ళ ఫాదర్ పొజిషన్ లో కాంపెన్సేట్ చేయలేరండి. ఎవరు? ఇద్దరు వాళ్ళు జైంట్స్. వీళ్ళు బై బర్త్ గోల్డ్ స్పూన్ తో పుట్టిన వాళ్ళు. వీళ్ళు లీడర్లు ఎట్లా అవుతారు? కారంటారా? వీళ్ళు ఏంటంటే ఇక డబ్బుతో ఊరికే ఎమ్మెల్యేలు అయితే అవుతారు కానీ వాళ్ళు శాసించారు జిల్లాలు. నెహ్రూ గారు కారు 89 హైదరాబాద్లో వెళ్తుంటే ఏ సిగ్నల్ లైట్ దగ్గర ఆయన కారు ఆగేది కాదు. ఎందుకు?
అతను లైఫ్ థ్రెట్ ఉంది, ముఖ్యమంత్రి గారు అనఫిషియల్గా చెప్పారు నెహ్రూ కారులో వదిలేండి అని. 89 నుంచి 94 వరకు ఈ హైదరాబాద్ నగరంలో దేవినేని నెహ్రూ, పరిటాల రవిదే హవా. వాళ్ళిద్దరు పరిచయం ఉంది మళ్ళా. వాళ్ళిద్దరు బాగా మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. దేవినేని నెహ్రూ గారి లాగా దేవినేని అవినాష్, వంగవీటి మోహన్ రంగ గారి లాగా వంగవీటి రాధాబాబు ఉండలేరంటారా? అసలు సమస్య లేదు. ఎందుకు? వాళ్ళు ప్రజాపోరాటారు. ఇప్పుడు నెహ్రూ గారు ఇప్పుడు మీకే పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఇష్యూ అయిందండి అనుకోండి, మీరు ఆయన వర్గం, ఆయన నైట్ 10 అని 11 అని 12 అని బయలుదేరి వస్తాడు. ఆయన నెహ్రూ గారి మనస్తత్వం, మంది మార్బలంతో స్టేషన్ మీద వచ్చేవాడు. రంగారు అయితే అసలు స్టేషన్లే పాల్గొడిచేవాడు. పడవాడు పోలీస్ స్టేషన్ గంటలో స్టేషన్ పాల్గొడిచాడు, తగలబెట్టాడు. మరి ఎందుకు రాణించలేకపోతున్నారు వీళ్ళిద్దరు కూడా? అవుతారు అవినాష్ పక్కాడు కోసం ఎప్పుడైతే మీరు రిస్క్ తీసుకోలేరో, కన్నింగ్ గా బిహేవ్ చేశారో, మీరు ఎప్పటికీ లీడర్ కాలేరు. వీళ్ళిద్దరు అంతేనా? ఇద్దరు అంతే. అంటే వాళ్ళు రిస్క్ తీసుకోకుండా లీడర్లు అవుదామని అనుకుంటున్నారు, అది ఎప్పటికీ కుదరదు. వంగవీటి రాధా ప్రజారాజ్యం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చారు. ఇక్కడ వైసీపీ నుంచి మళ్ళీ టీడీపీలోకి ఎందుకు వెళ్ళాడంటారు? అంటే అక్కడ ఏమో లేకపోయారు, ఇక్కడేమో ఇప్పటికి ఇంత మట్టికి ఆయన వాడుకుంది. కానీ తెలుగుదేశం పార్టీ కూడా ఇంకేం పదవి లేదు. వాడుకుందా? సమస్య లేదు. వాడుకోకపోవడం తెలుగుదేశం పార్టీ మొత్తం తిప్పింది కదా ఆయన్ని. అక్కడ వైసీపీలో ఎందుకు ఇవ్వలేకపోయారు ఆయన? అక్కడ ఏంటంటే వాళ్ళ అభియోగం, వాళ్ళ వర్గం చెప్పేది పవన్ కళ్యాణ్ గారిని తిట్టమన్నారు, ఆయన తిట్టలేదు. మరి దేవినేని అవినాష్ టీడీపీ నుంచి వైసీపీలోకి ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు ఇవ్వలేకపోయాడు టీడీపీలో అంటే ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలో 50-60 కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు గన్నవరం ఈ వంశీ అనేవాడు చేరుతున్నాడు, అక్కడ బై ఎలక్షన్ వచ్చిద్దేమో, మళ్ళీ నన్ను ఇక్కడికి వెళ్ళమంటారేమో అని భయం చొప్పున అతను ముందే జంప్ అయిపోయాడు. మళ్ళీ 50-60 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మన టీడీపీలోకి వెళ్ళే అవకాశం లేదా అవినాష్? ఎట్లా వెళ్తాడు? పార్టీ ఆఫీస్ పాల్గొట్టాడు కదా, అది ఒక్కటి చేయకుండా ఉంటే 5 నిమిషాల్లో వెళ్ళిపోయే పని. పార్టీ ఆఫీస్ పాల్గొట్టి ఇచ్చారు కదా, అంటే అది రాజకీయం. పై నాయకత్వం ఏం చెప్తుందంటే వీడు వెళ్ళిపోతాడేమోనని చెప్పి వాళ్ళకి దగ్గరగా ఉండే వాళ్ళతో మీరు పాల్గొట్టించండి అని చెప్తారు. వాళ్ళు రిమోట్ ఆపరేట్ చేశారు, ఎంతో పాల్గొడిచ్చారు. అదొక్క దానివల్ల అంటే వెళ్ళిపోయాడేనా? లేకపోతే వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళరండి? వాళ్ళ ఫాదర్ అతను ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడు, ఒక 500-600 కోట్లు ఆస్తి, 700 కోట్లు ఆస్తి ఇచ్చాడు. రాధా గారికి ఎంత ఇచ్చారంటారు? వాళ్ళకి 100 కోట్లు అంత ఉండదు, కానీ వాళ్ళ ఫాదర్ ఎర్నింగ్ లో లేడు కదా, 88లో చచ్చిపోయాడు. వీళ్ళంటే ఎర్నింగ్ లో ఉన్నారు కదా. దేవినేని నెహ్రూ గారికి అవినాష్ ఒక్కరేనా కొడుకు? ఒక్కడేనండి. ఇప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి రాజకీయంగా తేల్చుకుంటే అతనే తేల్చుకోవాలా, వేరే లేరు. మరి ఇక్కడ వంగవీటి మోహన్ రంగ గారికి కుమారుడు అమ్మాయి ఉంది, కానీ అమ్మాయి రాజకీయాల్లోకి వచ్చే అమ్మాయి కాదు. ఇప్పుడు రాధా గారు ఉండంగా రాజకీయాల్లో వంగవీటి ఆశా కిరణ్ ఎందుకు రాజకీయ అరంగేట్రం చేశారు? రంగనాడు పెట్టి నవ్వులపాలయ్యారు కదా. చెన్పోటి సీన్ వాళ్ళ మేనమామ డైరెక్షన్ తో నడుస్తుందండి అమ్మాయి. వాళ్ళ మేనమామే యాక్టివ్గా లేడు కదా. వాళ్ళ మేనమామ యాక్టివ్గా లేదంటే అతను సరైన గైడెన్స్ ఇవ్వలేకపోతున్నాడు అమ్మాయికి. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగ అనే ఒక పేరే ఒక వైబ్రేషన్, ఒక ప్రపంచం, అది ఒక వైబ్రేషన్. అది చెప్తుంటేనే పేరు, ఆయన గురించి వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది అనమాట. అలాంటి వ్యక్తి పేరు రంగనాడు అని వైజాగ్ లో కార్యక్రమం పెడితే 2000 మంది కూడా హాజరు కాలేదంటే అది వంగవీటి మోహన్ రంగ గారికి అవమానం కదా, ఆయన పేరుకి అవమానం కదా. అది ఆర్గనైజేషన్ చూడాల్సింది చెన్పాటి సీన్, అతనే ఫెయిల్యూర్. ఆ పిల్లకి ఏం తెలుసు? చిన్నపిల్లకి మరి ఏం తెలుసు ఆమె రాజకీయాల్లోకి వచ్చారు? ఎవరు తెచ్చారు ఆమె రాజకీయాల్లోకి? వాళ్ళ మేనమామే తీసుకొచ్చి ఉంటాడు. ఏ ప్రయోజనం కోసము? ప్రయోజనం కదా, అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంటుందండి, దాన్ని ఎన్కాష్ చేసుకుంటే ఈయన ఉపయోగించుకుందాం అని చూస్తాడు. అల్లుడు ఆల్రెడీ ఉన్నాడు కదా. అల్లుడికి ఆయనకి సత్సంబంధాలు లేవు. ఎందుకు లేవు? ఇక అంతే సార్. ఎందుకంటే వాళ్ళకి రాజకీయ గ్యాప్లు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి వాళ్ళకి. అందుకని ఈ అమ్మాయిని తీసుకొచ్చి. మరి వంగవీటి రత్నకుమారి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు కదా, కాంగ్రెస్ పార్టీలో కదా చేసింది. 2 సార్లు కాంగ్రెస్. మరి ఆమె టీడీపీలోకి ఎందుకు వేరు? మళ్ళా నెహ్రూ గారు 96లో ఆమె ఎక్స్పెక్ట్ చేశారు, కానీ 95లో ఎక్స్పెల్ చేసిన తర్వాత ఇంకా నో మోర్ కాంగ్రెస్ కదా. రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్ అప్పుడు ఆమెను ఎక్స్పెల్ చేసింది ఈ మాదేటి నరసింహారెడ్డిని, డీకే నరసింహారెడ్డిని కొట్టినందుకు. ఓకే. డీకే సమరసింహారెడ్డి అతని పేరు, బావగారు. ఆయన్ని మాదేటి నరసింహారెడ్డిని కొట్టినందుకు పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారు. ఆ షెల్టర్ కోసం టీడీపీ పార్టీలోకి 98లో వెళ్ళిపోయింది. జయరమేష్ గారు ఎలక్షన్ అప్పుడు ఆమె టీడీపీలోనే ఉంది. తల్లిని అనుసరిస్తూ వంగవీటి రాధా కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిపోయారు. వైసీపీలో ఏం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పొమ్మనకుండా పొగబెట్టాడు. ఎలాంటి పొగబెట్టాడు? ఇప్పుడు అతను అడిగిన సీట్ ఇవ్వకుండా నువ్వు అటెళ్ళు ఇటెళ్ళు అంటే అతను సెంట్రల్ సీట్ అడిగాడు. అది ఆల్రెడీ మల్లాది విష్ణుకి కన్ఫర్మ్ చేసామని చెప్పారు. చెప్పినప్పుడు అతను నిన్నగాక మొన్న పార్టీలో చేరినడికి ఇచ్చారు, కానీ నాకు ఇవ్వలేదనే ఫీలింగ్తో వెళ్ళిపోయాడు బయటికి. ఇప్పుడు 2019లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా కూడా గెలిచేవాడే కదా. ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలిచాడు. మరి ఎందుకు అది ఆలోచించలేదు ఆయన? అప్పుడు అంటే గెలుస్తాడు, విజయవాడ ఈస్ట్లో ఎక్కడ గెలుస్తాడు? ఆల్రెడీ పోటీ చేసి ఓడిపోయాడు అదే గద్దెరామన్ మీద. 2019లో వైసీపీ హవా ఉంది కదా. వైసీపీ హవా ఉన్నా జనసేన పార్టీ కాపు లోట్లు జిల్చేస్తుంది, కమ్మారు తెలుగుదేశం పార్టీకి వేసుకుంటారు. ఆటోమేటిక్గా అతనికి ఓటేది. రంగారితో కంపేర్ చేస్తే కాపుల్లో రంగారు జైంట్, ఇప్పుడున్న లీడర్స్లో కంపేర్ చేస్తే జనసేన పవన్ కళ్యాణ్ జైంట్. ఓకే. అది ఆ కాలంలో రంగారు ఎంత పెద్ద లీడర్ కాపులకి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంతే పెద్ద లీడర్. కాపు నాయకుడిని కాదంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. మీరు ఆయనకు ఓట్లు వేసింది ఎవరు?
మీరే చెప్పాలి, నాకేం తెలుసు. కాపులే కదా దానికి ఎక్కువ సెక్టర్ మరి ఓట్లు వేసింది. వేసి ఉండొచ్చు కదా, కానీ నేను కాపులకు నాయకుడిని కాదు, నేను అన్ని కులాలు నావే అంటున్నాడు కదా ఆయన. ఆయన పార్టీ పెట్టాడు కాబట్టి అట్టకే చెప్పాలి. ఆయన కాపులు ఆయన ఓన్ చేసుకున్నారు, ఆయన కాపుల్ని ఓన్ చేసుకోలేదు. ఆయన ఓన్ చేసుకోవట్లేదు. రెడ్లు అనేవాళ్ళు ఓన్ చేసుకుంటారు వైసీపీని, కమ్మారు అనేవాళ్ళు తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకుంటారు. అట్లాగే పవన్ కళ్యాణ్ కాపులు జనసేన పార్టీని ఓన్ చేసుకుంటారు. ఆశాకిరణ్ రాజకీయాల్లో ఎందుకు రాని రాని కాపులు రానిస్తారు, కాపులు బోధన వేసుకుంటే ఎందుకు అవుతుంది, అమ్మాయి ఎమ్మెల్యే అవుతుంది. ఆ కాపులే 2000 మంది కూడా వెళ్ళలేదండి వైజాగ్ లో ఒక రంగనాడు నిర్వహిస్తే. అధికారానికి వ్యతిరేకంగా అమ్మాయి ఏ పార్టీ చెప్పలేదు కదా. వాళ్ళు ఏ పార్టీ స్టాండ్ తీసుకోవాలని ఎందుకు వచ్చారు రామోజీకెళ్ళే కావడంటే? అమ్మాయి అప్పటికి ఏ పార్టీ స్టాండ్ తీసుకోకుండా వెళ్ళింది. అసలు తిరుగుతాకి 2000 మంది కాదు, ఆ రంగారి పేరు చెప్పారు కాబట్టి ఆ 2000 మంది అని వచ్చింది. 2 పార్టీలకు ఆయన ఆదరణ ఉంది కదా. ఆమె కాపు, ఆమె హస్బెండ్ కమ్మ అంటారు కదా. అవును, అలాంటప్పుడు కాపు కమ్మ 2 కాంబినేషన్ ఉంది కదా ఇక్కడ. కాపు కమ్మ కాంబినేషన్ ఉన్నా ఆమె పెట్టింది రంగానాడు కదా. కమ్మారు ఎందుకు వెళ్తారు? రంగనాడు ఫెయిల్యూర్ కాదు, పర్లా 2000 మంది అంటే అంతకంటే ఏమవుతారండి. ఇప్పుడు వంగవీటి ఫ్యామిలీలో వంగవీటి రాధాబాబు ఉన్నారు, వంగవీటి నరేంద్ర, వంగవీటి శంతను, ఆశాకిరణ్, నలుగురు ఉన్నారు కదా. అసలు వంగవీటి సంతను, వంగవీటి నరేంద్ర వీళ్ళు కాదండి రంగారు వారసులు. ఎవరు అయితే వాళ్ళ అబ్బాయిలు, అయితే వాళ్ళ అమ్మాయి. వీళ్ళందరూ రంగారు వారసులు ఎట్ట అవుతారు? వాళ్ళందరూ చిన్ననే కదా వాళ్ళందరికీ. చిన్న రంగారి పేరు చెప్పుకుని బతికేటోళ్ళు వీళ్ళు. ఎవరు? ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళు సంతనం వీళ్ళందరూ. రంగారి పిల్లలు ఎవరు? వంగవీటి రాధా, ఆశ. ఆశాకిరణ్. వాళ్ళే పవర్ఫుల్ అవుతారు. వీళ్ళిద్దరు కాదా శంతను ఎట్ట నరేంద్ర? అవుతారు? రంగారు కొడుకు రాజకీయ వారసత్వం కొడుకులకి కూతురికే వచ్చింది. అన్న కొడుకులకి ఇస్తారు ఎవరన్నా? ఎవరు ఇరు కదా. మరి వీళ్ళు రాణించలేరా? వంగవీటి శంతను, వంగవీటి నరేంద్ర రానిచ్చేవాళ్ళు అయితే వాళ్ళ నాన్న 94లో ఎమ్మెల్యేగా 89, 94 అయిపోయింది వాళ్ళ నాన్నది. రానిచ్చేవాళ్ళు అయితే ఈ బడిగా రానిచ్చేవాళ్ళుగా. వాళ్ళకేం తక్కువ ఏజ్ ఉందా? నా సంతానం అనేవాడికి 60 ఏళ్ళు ఉంటాయి. మీకన్నా పెద్దోడు అయితే. మాకంటే పెద్దోడు నరేంద్ర అనేవాడికి 60 ఏళ్ళు ఉంటాయి. మరి వాళ్ళు రానిచ్చాలి కదా. ఈ అమ్మాయికి ఎన్ని ఉంటాయి? 30-35 ఏళ్ళు లోపు అమ్మాయి. ఇంకా వయసు ఉందంటారు అయితే. రాణిస్తే వీళ్ళు రాణించాల్సిందే, రాధాలను ఆశ. కానీ ఇంక మిగతా వాళ్ళు ఎవరు ఉండరు. వంగవీటి మోహన్ రంగ గారి మర్డర్ 1988 డిసెంబర్ 26 జరిగితే ఆ తర్వాత అల్లర్లలో చాలా మంది, ఇంకా మొత్తం రాష్ట్ర బంద్ నిర్వహించారు. అల్లర్లో చాలా మంది కూడా చనిపోయారు. 40 రోజుల పాటు కర్ఫ్యూ విధించారు కదా విజయవాడలో. మొత్తము ఎలా ఉండింది పరిస్థితి? మా దాంట్లో మీరు అసలు విషయం మర్చిపోయారు. రంగారి సామాజిక వర్గం కాపులు జైపురం, అవినిగడ్డ, ఇటేపు మా సామాజిక వర్గం మీద దాడులు చేసి, ఓళ్ల మీద రేపులు చేసి 40 మంది కమ్మారిని చంపేశారు. సంబంధం లేనోళ్ళు. చంపడం వేరు, రేపులు చేయడం ఏంటి? రేపులు అంటే వాళ్ళు చేశారు. చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు మీరు. వాస్తవం ఇది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నేను ఏళ్ళ అక్కడ తోలు కొట్టారు. ఏంట్రా మాట్లాడతాకి వచ్చారు మీరు? నాకు ఇదేంటి? వంగవీటి మోహన్ రంగ గారు మర్డర్ తర్వాత డీజీపీ అప్పుడున్న హోంమంత్రి వాళ్ళు రాజీనామా చేయడం జరిగింది. అదంతా జరిగింది. మీకు తెలియదు, జైపురం గ్రామం అవినిగడ్డ ఏరియాలో అరాచకం జరిగింది. ఎందుకు? కమ్మారే చంపేశారు మా నాయకుడిని. వీళ్ళు ఎలా సర్ప్లస్ చేయాలి? చంపినందుకు ప్రతీకార చర్యల్లో భాగంగా అవతల వారికి చంపి ఉండొచ్చు కాక, అది కాదు రేపులు చేశారంటున్నారు. రేపులు కూడా జరిగినాయి. అంటే కాపులు వెళ్ళి రేపులు చేశారా? వాళ్ళ సంగతి ఎవరు మాట్లాడరు. ఎంతసేపు రంగారు నెహ్రూ గారు అని చెప్తారు. మీ సామాజిక వర్గం వాళ్ళని ఎతికి చేశారంటారు మీరు? అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు 40 మంది ఏమో మా వాళ్ళు ఉన్నారు. 65 మంది చచ్చిపోయారు ఆ రోజున, ఆ 2 రోజులు. అంటే అవతలు కూడా అదే స్థాయిలో ఉంటారు కదా జనము. ఎందుకుంటారు? దాడులు చేసి దాడులు కదా, ఆస్తులు కోల్పోయిన వాళ్ళు. దాడులు చేస్తే ప్రతిఘటించడానికి అవతలు కూడా అంత జనం ఉంటుంది కదా. ఎక్కడ అంటే అది మాబ్ అటాక్. తెల్లారేవాడి రంగానే చచ్చిపోయాడు. కాంగ్రెస్ పార్టీ మొత్తం అలర్ట్ అయిపోయింది, అటాక్ చేశారు. మాబ్ అటాక్ 40 రోజుల పాటు కర్ఫ్యూ నడిచింది. ఎలా ఉన్నది కర్ఫ్యూ పరిస్థితి ఆడ? ఆ రోజు మనుషులు తిరుగుతాకి లేదు. 40 రోజులు నడిచింది. మీ వయసు ఎంత అప్పుడు? ఆ వయసు 18-19 మధ్యలో ఉంటుంది. మీకు ఎలా ఉన్నది అప్పుడు ఆ కర్ఫ్యూ అదంతా చూస్తే? భయానక వాతావరణం. మళ్ళీ ఆ కేసులు ఏమైనా అంటారు? 40 మందిని చంపారు, ఎత్తేసారు కదా కేసులు. తర్వాత కేసులన్నీ వచ్చారు, జీవో ఇచ్చారు. రంగారి మీద పెట్టిన కేసులు ఎత్తేసారు. మర్డర్ కేసులు కూడా హాస్టల్ అయిపోయినాయి. అంటే దాదాపు 70 నుంచి 90 వరకు కూడా ఒక 2 కుటుంబాల మధ్య అనుకోవచ్చు. ఇది వర్గ పోరుగా, వర్గ విభేదాలతో అట్టుడికి పోయింది విజయవాడ. ఈ 20 ఏళ్ల పాటు విజయవాడ పరిస్థితి ఏంటి అసలుకి? ఈ 20 ఏళ్ళ పాటు ఏముందండి, 100 మంది చచ్చిపోయారు. ఎక్కువ శాతం రంగారు వర్గమే చచ్చిపోయింది. 89 చెప్తున్నా కదా మీకు. నెహ్రూ గారు వర్గం చేసింది 89 ఇమ్రాన్ ఖాన్, 90 పోతురాజు, ఇది 92 గొట్ట వెంకటేశ్వర రెడ్డి, 96 కంచెల రామారావు, బంగారుపల్లి మండలం. మొత్తం 20-10 మర్డర్ కేసులు నేనే చెప్పగలను. 1972 చలసాని వెంకటరత్నం గారు, 74 వంగవీటి రాధాబాబు గారు, 79 దేవినేని గాంధీ గారు, 80 మాచవరం డౌన్ గాంధీ గారి కేసులో ఒక 2 చంపేశాడు నెహ్రూ గారు 80 నవంబర్లో. 88 ఫిబ్రవరి మురళి గారు, 88 మార్చి, 87 మే 16వ తారీఖున ముత్యాల స్వామినాథన్ గారిని చంపేశారు. 88 డిసెంబర్ 26తో హత్య రాజకీయాలు సమాప్తమా లేకపోతే ఇంకా పెరిగాయి? ఇప్పుడు పెరిగాయి. తర్వాత ఇవన్నీ ఎప్పటికీ క్లీన్ అయిపోయాయి? 96 కంచెల రామారావు మర్డర్ తర్వాత క్లియర్ అయిపోయింది. ఈ 2 వర్గాలకి కలిపి ఒకే అడ్వకేట్ ఉండేవారు అంటారే? ఈ 2 వర్గానికి కలిపి కర్నాట రామ్మోహన్ రావు ఉండేవాడు.
ఉన్నారైనా ఆయన చచ్చిపోయాడు, ఈ మధ్యన చచ్చిపోయాడు. రెండు వర్గాలను ఆయన రాజీ చేసే ప్రయత్నం ఎప్పుడు చేయలేదంటారా? రాజీ అయితేనేగా వీళ్ళు జైల్లో నుంచి బయటకు వచ్చి వీళ్ళు ఎమ్మెల్యేలు. నెహ్రూ గారిని వంగవీటి మోహన్ రంగ గారిని కలిపే ప్రయత్నాలు ఏం జరగలేదంటారా అంటున్నారు. రాజీ అయిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకొని కొట్టుకోవాలంటే బయటకు వచ్చి కొట్టుకోమన్నారు. ఇద్దరు గాంధీ కేసును మాచరం డౌన్ కేసు రాజీ చేస్తున్నారు. బయటకు వచ్చారు ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యారు. కొంతకాలం గొడవలు లేవు. 87 కార్పొరేషన్ ఎలక్షన్ నుంచి మళ్ళీ గొడవలు బిగినాయి. మళ్ళీ ఎందుకు స్టార్ట్ అనేవి? ఈ సోమనాథుడు అనే అతను, జట్టిమణి అనే అతను కార్పొరేషన్ ఎలక్షన్లో వచ్చి నెహ్రూ గారికి బంధువు అవుతాడు. వాళ్ళ దాంట్లో కీలకమైన ఆర్గనైజర్ కడియాల బుచ్చిబాబు గారిని కారులో నుంచి లాగి పొడిచారు ATS 7లో నుంచి. ఎవరు? వంగవీటి మోహన్ రంగ గారు అనుచరులు. ఈ సోమనాథుడు అనేవాడు అతను ఉన్నాడు, ముత్యాల సోమనాథుడు, అతను జట్టిమణి అనే అతను, వీళ్ళు కార్పొరేషన్ ఎలక్షన్ అప్పుడు ఈ కడియాల బుచ్చిబాబు గారిని పొడిచారు. బాబాసీన్ అనేవాడు తలకాయలు పాల్గొట్టారు, వాడు చెయ్యరు కొట్టారు. దీంతో మళ్ళీ పోరు వచ్చింది. దీంతో ఏమైందంటే ఆ కార్పొరేషన్ ఎలక్షన్ మార్చిలో అయింది. మేలో దేవినేని మురళి ఆ ముత్యాల సోమనాథుడు అనేవాడిని చంపేశాడు. అంటే నాయకులు రాజీ అయినా ఈ కింద ఉండే అనుచరుల మధ్య పోరుతో మళ్ళీ నాయకుల మధ్య మళ్ళీ పోరు స్టార్ట్ అయిపోయింది. దీంతో ఇది ఇంకా హత్యాకాండలకు దారి తీసింది. ఓవరాల్ గా విజయవాడ స్థితిగతులు ఎప్పటి నుంచి మారుతూ వచ్చాయంటారు? 96 రీపోలింగ్ మర్డర్ అయిన కాడి నుంచి మారుతూ వచ్చాయి. దేవినేని అవినాష్, వంగవీటి రాజు ఇద్దరు యువకులే కదా, 10 ఏళ్ళు తేడా ఉంటుంది, ఇంచుమించు ఉంటుంది. యువకులు ఏదో కూర్చొని మాట్లాడుకొని ఇంకా అయిపోయిందని ఇద్దరు కూడా కలిసి రాజకీయాలు చేసుకోవచ్చు కదా ప్రశాంతంగా. ఆ కులం ఆడిదంతుంది, ఈ కులం ఈడిదంతుంది. ఎందుకు? కులం మీద పెరిగిన నాయకులు కదండి. ఇప్పుడు వీళ్ళకి బ్యాకింగ్ ఎవరు ఇస్తున్నారు? ఎవరు ఓన్ చేసుకున్నారు వీళ్ళని? ఇప్పుడు నెహ్రూ గారు కులాన్ని కాదని బయటికి వెళ్ళానని చెప్పి కదా నెహ్రూ గారు కాంగ్రెస్లో ఓడిపోయింది 2009లో. నెహ్రూ గారు సామాజిక వర్గమే నెహ్రూ గారిని ఓడించింది. ఆయన ఓన్ చేసుకోవాలి. లేకపోతే 2009-14 ఆయన మంత్రి కదా. నెహ్రూ అనేవాడు జైంట్ అండి. రంగాను నెహ్రూ అనేవాళ్ళు వీళ్ళు జైంట్స్, ముఖ్యమంత్రి స్థాయి మనుషులు. అతనేమో చనిపోయాడు. నెహ్రూ గారు బతుకుండగానే గ్రాడ్యువల్గా డిక్రీజ్ పోతా కారణం ఏంటి? ఆయన కులం ఆయన అమ్మటి ఉంచోలా. ఇక్కడ వంగవీటి రాధా, చిన్న రాధా మనస్తత్వం ఎలాంటిది అంటారు? అతను గొడవ మనిషి కదా, జెంటిల్మెన్. దేవినేని అవినాష్ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవినేని అవినాష్ అనేవాడు జనం దగ్గరికి వెళ్తున్నాడు. బాబు నాకు ఓటేయండి, నేను మీకు పని చేస్తానని. నువ్వు వద్దురా బాబు అని జనం చెప్తున్నారు. ఎందుకు వద్దంటున్నారు? అంటే ఆ క్యాస్ట్ కానీ అతని మీద అతని ఫాదర్ ఇది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే నెహ్రూ అంటే ఒక భయం, ఒక ఇది. రెండోది ఏంటంటే ఆయన సామాజిక వర్గం ఆయన కొంతకాలం కాసింది. ఆ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళింది. ఇవన్నీ గమనించే నెహ్రూ గారు కొడుకుని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీలో పెట్టారు. పెట్టినప్పుడు ఆ రోజు గుడివాడలో మొత్తం ఇక్కడి నుంచి బెజవాడ నుంచి గుడివాడ వెళ్ళారు. కమ్మ సామాజిక వర్గంలో పెద్ద పెద్ద ఆర్గనైజర్స్ వెళ్ళి అక్కడ పనిచేశారు. యాదృచ్ఛికంగా ఏంటంటే అక్కడ జనసేన పార్టీ నామినేషను పోవటం, ఆ నాని అనేవాడు గెలిచాడు. లేకపోతే ఆ రోజే అది 2000 ఎలక్షన్. రెండోది ఈ వంశీ అనేవాడు మారటం పార్టీ, అవినాష్ గారు కూడా మా పార్టీ మారాల్సి వచ్చింది. ఎప్పుడైతే వంశీ అనేవాడు పార్టీ మారాడో ఈ అవినాష్ అనేవాడిని తెలుగుదేశం పార్టీ గన్నవరం పోటీ చేస్తాకి సిద్ధం చేస్తుంది. మళ్ళీ మనం ఇప్పటికే 50-60 కోట్లు తెచ్చాం, మళ్ళీ 50-60 కోట్లు ఎక్కడి నుంచి తెస్తామని వీళ్ళు స్లోగా జగన్ వైపు టర్న్ అయిపోయారు. మొత్తం మీద విజయవాడ రాజకీయాలు అయితే ప్రశాంతంగా ఉన్నాయి. ఇప్పుడు చాలా ప్రశాంతంగా. అవినాష్ గొడవల మనిషి కాదు, ఈ రాధాను గొడవల మనిషి కాదు. కత్తుల రవి ఇక ఎంతకాలము యార్లగడ్డ వెంకట్రావు గారు ఉంటుంటారు. మళ్ళీ పీవీపీ గారు పోటీ చేసే వరకు ఉంటామండి. మాకు మెయిన్ పీవీపీ గారు పోటీ చేస్తారా? నాకు తెలిసి అయితే అతను ప్రస్తుతానికి యాక్టివ్ పాలిటిక్స్లోనే ఉన్నాడు. మొన్న రాజ్యసభ కూడా జస్ట్ బీజేపీ పార్టీకి ఇవ్వలేదు కానీ ఇచ్చుంటే ఆయన అయ్యాడు బీజేపీ పార్టీ నుంచి. ఓకే, ఆయన బీజేపీలో ఉన్నారు ఇప్పుడు. ఆయన బీజేపీ పార్టీని RSS. పీవీపీ గారు ఎంపీ అయ్యేంత వరకు కూడా మీరు యాక్టివ్గానే ఉంటారు. మరి పీవీపీ ద్వారా యార్లగడ్డ గారు వెంట ఉంటారా? యార్లగడ్డ గారి పీవీపీ గారు పంపిస్తేనే నేను వెంకటరావు దగ్గరికి వెళ్ళానండి. ఓకే, వాళ్ళిద్దరే ఫ్రెండ్స్, నేను కాదు కదా. ఓకే విజయవాడ రాజకీయాల కోసం మేము వెయిటింగ్. పీవీపీ గారు ఎంపీ అవడం కోసం వెయిటింగ్. మేము ఆయన విజయవాడలో అవుతాడా లేదా మీ తెలంగాణలో అవుతాడా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. చాలా తెలియని విషయాలు మా యూట్యూబ్ వీక్షకుల కోసం తెలియజేశారు. థ్యాంక్ యూ అన్న. నమస్తే.